భగవంతునికి దూరంగా చేసేటటువంటిది ఈ దుశ్శీలంతో కూడినటువంటి ఈ అసుర సంపద. ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఈ 2 లక్షణాలు తెలియజేయబోతున్నాడు. దైవ గుణాలు ఎలా ఉంటాయి, ఆసురికమైనటువంటి గుణాలు ఎలా ఉంటాయి, రాక్షస గుణాలు ఎలా ఉంటాయి. ఈ ప్రకారంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో సర్వులకు ఉపయోగము ఉంటగై భగవానుడు సద్గుణ దుర్గుణముల రెంటిని దైవ అసుర సంపదలుగా రెండింటిని చక్కగా విభజించి చెప్పబోతున్నాను. ఇక్కడ ఈ దైవానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఈ రాక్షసమైనటువంటి అంశాలు కానీ, ఇవి రెండూ కూడా ఏ విధంగా మనం నడిపిస్తున్నాయి. ఇటు భూలోకంలోనూ, తర్వాత ఈ జీవుడు ఈ శరీరాన్ని చాలించిన తర్వాత కూడా రెండింటికి ఉపయోగపడేటటువంటి లక్షణాలు ఇవి. కాబట్టి ఇక్కడ మనం దీనిలో సుమారుగా 15, 24 శ్లోకాలు ఉన్నాయి. ఈ 24 శ్లోకాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు, అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం తపశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగశ్చాంతిరస్మై శునం దయాభూతేష్వలోలత్వం మార్ధవం హ్రీరచాపలం తేజక్షమా ధృతిశ్చైచ మద్రోహో నాతిమానితా భువంతి సంపదం దైవీమభిజాతస్య భారత దైవీమభిజాతస్య భారత. ఈ 3 శ్లోకాల్లో ఉన్నటువంటి విషయాన్ని స్వామి చెప్పబోతూ, ఓ అర్జున లెక్క పెట్టుకో, సుమారుగా 26 రకాలైనటువంటి సద్గుణాలు చెప్పబోతున్నాడు. మనిషి అన్నవాడు ఈ గుణాలను అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ భయము లేకుండా, ఈ భయం అనేటటువంటి దాని గురించి ఇది పెద్ద సబ్జెక్ట్. జీవితంలో భయం ఉండాలా, ఉండకూడదా, ఉంటే ఏ విషయాల పట్ల భయం ఉండాలి, ఏ విషయాల పట్ల అభయంగా ఉండాలి. భయం అనేటటువంటిది అది పెద్ద బ్రహ్మరాక్షసు. భయం దానంతటగా అదిగా దాని ఉనికి లేదు. మన ఆలోచనలోంచి పుట్టేదే భయం. చూసారా, భయానికి సపరేట్ ఐడెంటిటీ కానీ, సపరేటు ఇది కానీ, ఒక పదార్థ రూపంలో కానీ, ఒక ఆకార రూపం కానీ లేదు. కేవలం మన మనసులో కలిగినటువంటి ఫీలింగ్స్నే మనం భయపడతాం. ఈ భయాలు కూడా మనం ఆ భయం ఎందుకు ఏర్పడుతూ ఉంటుందంటే, రాబోయే కాలంలో జరగబోయే విషయాల గురించి ఎక్కువ భయం ఉంటుంది. ఏమో రేపొద్దున ఏమవుతుందో ఏంటో, సరే రేపటి గురించి ఎక్కువగా దిగులు పడుతుంది. అమ్మ కార్యక్రమం రేపు పెట్టుకున్నాం, అది ఎడ జరుగుతుందో లేదో భయం. భయం యొక్క ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు కూడా వర్తమానం కంటే కూడా భవిష్యత్తు గురించి భయాలు ఉంటాయి. తీరా అక్కడికి వెళ్ళాక అంత భయం ఉండదు వాస్తవంగా, కానీ ముందు ఆలోచనలే మనం భయపెట్టేస్తాం. దీంతో ఏమవుతుందంటే కంగారు వచ్చేస్తుంది. ఒక్కసారి అమ్మో ఎవరు లేరు, ఆ టైంలో ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో, మరి ఇదంతా ఏంటి అనేసి మనసులో కంగారు వచ్చేస్తుంది. ఆ కంగారు వల్ల ఏమవుతుంది, ఒకటి చెప్పి ఒకటి చేస్తాం, స్మృతి లభిస్తుంది, గుర్తు కూడా పోతుంది. చూసారా, భయం అంత డేంజర్ మరొకటి లేదు.
ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, జీవుడా భయం లేకుండా ఉండాలి. భయం లేకుండా ఉండాలి అని అంటే ఎంతమందికి సాధ్యమవుతుంది? ఎవరికి సాధ్యపడుతుంది ఇది? చూసారా, ఈ భయం లేకోకుండా అనేటటువంటి దాని మీద ఇది పెద్ద సబ్జెక్ట్. అసలు ఇది రోజుల తరబడి చెప్పవచ్చు. ఇంకొక లక్షణం ఏంటంటే అంతఃకరణ శుద్ధి కలిగి ఉండాలి. నువ్వు పని పట్ల ఒక విషయం పట్ల కానీ పని పట్ల కానీ నువ్వు అంతఃకరణలో అది మంచిగా పాజిటివ్గా ఆలోచించేది ఉండాలి. అది నెగిటివ్గా ఆలోచించి చూసారా, ఏదో కాన్స్పిరసీ, ఏదో కుట్రపూరితంగా మనం ఆ చర్య చేయాలి, అవతల వ్యక్తికి తెలియకోకుండా ఇది చేసి అతన్ని ఓడించాలి, ఈ టైప్ ఆఫ్ ఉంటాయే, అవి మనిషిని అతలాకుతలం చేసేస్తుంది. చూసారా, అటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు కానీ అటువంటి ఆలోచనలు కానీ మనిషిని ప్రశాంతంగా ఉండనివి. అంటే ఫెయిర్గా ఉండడు కదా. ఫెయిర్గా లేనప్పుడేమవుతుంది? దొంగకే కదండి భయం. మనందరం వీళ్ళందరం కూర్చున్నాం పెద్దందారిలాగా. ఇందులో దొంగతనం చేసి వచ్చి నేను ఇక్కడ కూర్చున్నా. పోలీస్ డ్రెస్తో ఆయన ఏదో మనం పట్టుకోవడానికి కూడా కాదు, పోలీస్ డ్రెస్తో 4-5 పోలీసులు ఇక్కడ ఏదో పని నుండి వచ్చారనుకోండి, మీరెవరు భయపడరు? నేనే భయపడతాను. ఎందుకు? లోపల దొంగతనం చేశాననేటటువంటి ఒకటి ఉంటుంది కదా. చూసారా, అట్లాగా మీరు అంతఃకరణ అనేటటువంటి దానిలో శుద్ధిగా ఉండాలి. అంటే నా సైడ్ నుంచి ఎటువంటి పొరపాటు లేదు. ఒకవేళ పొరపాటు ఉంటే నేను ఆ రోజునే క్షమాపణ చెప్పాను, అలా నడవకోకుండా మంచి దారిలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, అది జరిగిపోయింది కాబట్టి ఇంక నాకు భయం ఉండదు. అంటే తప్పుని సరిదిద్దుకుని, మన గతంలో బోల్డెన్ తప్పులు చేస్తాం, అందరం చేస్తుంటాం, కానీ అది తప్పు అని ఐడెంటిఫై చేయగలగటం గొప్ప. అది నేను చెప్తే ఏనో నువ్వు చేసేది తప్పు అయ్యారంటే నువ్వు చేసేది తప్పు అంటాం, కానీ మన మనసుకు తెలుసు అది తప్ప ఒప్ప అని. అందుకని మనతో మనం కాసేపు మాట్లాడుకోవాలి ప్రతిరోజు. పడుకోబోయే ముందైనా సరే మనతో మనం ఒకసారి మాట్లాడుకుంటే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి జరగాలంటే బాహ్యమైనటువంటి ఏ వ్యక్తి ప్రభావం కానీ ఏ వ్యక్తి మాటల వల్ల కానీ ఏదో కొద్ది ప్రభావం ఉంటుంది తప్ప మన మనసుతో మనమే మాట్లాడుకోవాలి. ఏంటి, నేను ఇలా మాట్లాడాను కదా ఆ సభలో, ఆ 10 మందిలో ఆ పెళ్ళిలో ఇట్లా మాట్లాడేశాను, ఇది నిజమేనా, కరెక్టా నేను మాట్లాడిందా అని కనుక మనకు అనుకుంటే వెంటనే మనకు తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ నుంచి ఆ పని చేయకుండా ఉండటానికి మనసుకు నచ్చని పని ఎప్పుడూ కూడా ఎల్లకాలం చేయలేడండి. తాత్కాలికంగా చేయగలుగుతాడు, కానీ నిత్యం రెండు నిత్యం చేయాలంటే మనసుకు నచ్చని పని ఎవడో చేయడు, అది తప్పైనా ఒప్పైనా సరే. అందుకని ఇక్కడ మనం సరి చేసుకోవాల్సింది ఎక్కడ ఉందంటే మన మనసులో మనమే దాన్ని సరి చేసుకోవాలి. మన మనస్సు మాటే వింటామండి. మీరు 100 చెప్పండి, ఎవడెన్ని చెప్పినా కూడా మన మనసు చెప్పిందే స్వీకరిస్తాం. మనం మనసుకి టైం ఇవ్వాలి. అంటే మనసుతో మాట్లాడాలి, అంటే మనతో మనం మాట్లాడుకోవాలి. మనతో మాట్లాడుకుని పరిశీలన చేసుకుంటే కానీ అంతఃకరణ శుద్ధి జరగదు. ఇది బాహ్యమైనటువంటి ఈ శుద్ధి చేయడానికి ఏదో సబ్బేసి శుభ్రంగా ఉతకటానికి ఏమైనా పట్ల లేకపోతే ఏమన్నా ఈ శరీరం మనస్సు, మళ్ళీ ఇంకొక మనసు కూడా మళ్ళీ దీన్ని బాగు చేయలేదు. మన మనసు మననే బాగు చేస్తాం. ఇంకొక మనసు ఇంటర్ఫేరెన్స్ అయిందంటే ఇంక ఇది ఎక్కువ అవుద్ది కూడా వార్తగా. నువ్వు చెప్పేది ఏంటంటే ఇది తప్పుడని ఎవడని చెప్పావంటే నువ్వు చెప్పేది ఏంటంటే మనం వెంటనే కౌంటర్ వచ్చేస్తాం. ఇది చాలా ట్యాక్ట్ఫుల్గా మనిషిని మనం ఎప్పటికప్పుడే మనం శుద్ధి చేసుకోవాలంటే మనతో మనం మాట్లాడుకోవాలి. అటువంటి అంతఃకరణ శుద్ధి అనేటటువంటిది ఒకటి ఉండాలి. తర్వాత జ్ఞానయోగం నందు ఉండట. ఎప్పుడు కూడా జ్ఞానానికి మించింది మరొకటి లేదు. జ్ఞానము అంటే ఏమిటి? అజ్ఞానము జ్ఞానము 2 వ్యతిరేక పదాలు కదా. జ్ఞానం అంటే తెలిసింది, అజ్ఞానం అంటే తెలియదు అంతే. ఈ విషయంలో ఆవిడ జ్ఞానం ఉంది, నాకు తెలియదు, ఆవిడకి తెలిసింది. చూసారా, అట్లాగే ఈ మనకు ఇక్కడ ఆధ్యాత్మికలో చెప్పుకునేటటువంటి జ్ఞానం ఏంటయా అని అంటే ఆత్మజ్ఞానమే జ్ఞానము. అంటే నేను ఎప్పుడు కూడా ఈ శరీరం కాదు, ఈ శరీరాన్ని నడిపించేటటువంటి ఆత్మనే నేను. చూసారా, శరీరం నేనని పిలుస్తున్నాను,
అది ఎట్లా పిలుస్తున్నారు? ఈ చొక్కా నాది అన్నట్టుగా మనం గత చాప్టర్లో చెప్పుకున్నాగా, ఈ చొక్కా నాదే కానీ చొక్కా నేను కాదు, ఆ దృష్టితో ఉండాలి. అట్లాగే నేనే కానీ నన్ను నడిపించేటటువంటిది ఆ పరమాత్మే, నేను అసలు నేను అనేటటువంటి దృష్టితో ఎప్పుడు కూడా జ్ఞానయోగం ఉంటా. రెండోది దానం. దానం అంటే ద్రవ్యదానం చేసుకోవచ్చు, సమయదానం చేసుకోవచ్చు, సేవదానం చేసుకోవచ్చు, శారీరకమైనటువంటి సహాయాలు చేయవచ్చు. అందరి దగ్గర డబ్బులుండి చేస్తారా ఏంటి? డబ్బులుండి చేసేటటువంటి సేవలు కొంతమంది చేస్తారు. మాట సహాయం కూడా సహాయమే కదా. చూసారా, మీరు ఒక మాట చెప్పండి బాబు, మీరు మాట చెప్తే చాలండి ఆ పోలీస్ స్టేషన్లో నన్ను కొట్టుకొని ఉంటారండి అని అన్నాడు అనుకోండి, రైట్, ఒక మాట చెప్పామనుకోండి, పలానాడు అవుతాడు కదా. సరే, ఇట్లాగా నీకు చేయగలిగినటువంటి దానమే. మళ్ళీ ఈ దానాల్లో కూడా తీవ్రమైనటువంటివి, రాజసికమైనటువంటివి, తామసికమైనటువంటి దానాలకు పోవడం అంటే పేరు కోసం చేసేటటువంటి. చూసారా, సాత్వికమైనటువంటి దానంలోనే ఉండాలి. తర్వాత బాహ్యేంద్రియ నిగ్రహం. మనకి ఇంద్రియాలు మనకు తెలుసు, మన ఇంద్రియాలు మనల్ని ఎంత గొప్పగా ట్రాప్ చేస్తాయి, ఎట్లా నడిపిస్తాయి. మనం నడిపించేదే కన్ను, ముక్కు, చెవి, నాలుక. చూసారా, ఈ గ్రహణేంద్రియాలు అని అంటారు అనమాట. చూసారా, ఆ టైంకి ఏదో ఆకలేసింది, వెంటనే ఏదోటి ఆ సమయానికి మామూలుగా రైస్ ఏదైనా తిందాం అనుకున్నప్పుడు ఈ జిహ్వ కోరద్ది. మొన్న ఎవడో అక్కడెక్కడ బిర్యానీ బాగుందన్నాడు, ఇక్కడి నుంచి కాళ్ళు అక్కడ దాకా నడుస్తాయి, ముబారక్ హోటల్ దాకా నడుస్తాయి. దేనికి? ఈ రుచిని సాటిస్ఫై చేసుకుంటాను. చూసారా, ఇట్లా కొన్ని అవసరమైనటువంటి వాటికి, అనవసరమైనటువంటి వాటికి కూడా ఈ రుచుల వల్ల కొన్ని బలైపోతూ ఉంటాయి, చూపు వల్ల బలైపోతూ ఉంటాం. కాబట్టి ఇంద్రియాలను పొదుపుగా వాడాలి. చూసారా, ఎక్కడి నుంచో వచ్చి ఎగిరి వచ్చినటువంటి ఆ ఈగ ఆ పాకంలో బాండీలో పడి చచ్చిపోతుంది. ఎందుకు? దానికి ఆ వాసన ఇష్టం. చక్కగా ఎక్కడెక్కడో ఎగిరి హాయిగా పూల మకరందాన్ని స్వీకరించేటటువంటిది వెంటనే ఇక్కడెక్కడో వండుతున్నారు, ఆ వండుతున్నటువంటి బాండీలోకి వచ్చి గబగబా ఆత్రంగా దానిలో పడుతుంది. సరే, ఎక్కడో ఉన్నటువంటి మిడుగురు పురుగు దానికి వెలుగంటే ఆ దీపపు కాంతి అంటే ఇష్టం. గబగబా ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి దాని చుట్టూ తిరుగుతుందంటే దానిలో పడి చచ్చిపోతాం మంటలో. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీక్నెస్. అలాగే ఈ జింకలు వీటి కూడా చెప్తారు, అదేదో కొమ్ము శబ్దం అంటే దానికి ఇష్టం అంట. అందుకని ఈ జింకల్ని దుప్పిల్ని పట్టుకునేవాడు ఆ కొమ్ముతో ఊదుతాడంట ఆ శబ్దం. ఆ శబ్దం అంటే వాటికి ఇష్టం అంట. అందుకని అవి చెవులు విక్కించి అలా నిలిచిపోతాయండి. అప్పుడు వాడు వల విసిరి పట్టుకుని ఊది చేసి పట్టుకుంటూ. అట్లా ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క వీక్నెస్. అయితే అన్ని వీక్నెస్లు కలిపి మనిషికి పెట్టి చూసారా, ఇప్పుడు సింహం పూలే ఉందనుకోండి, దాని యొక్క నాలుకేంటి, దానికి నాన్ వెజిటేరియన్ కావాలి. మనకు అట్లా కాదుగా, వంకాయ కావాలి, బీరకాయ కావాలి, వెజిటేరియన్ కావాలి, నాన్ వెజిటేరియన్ కావాలి, స్వీటు కావాలి, హాట్ కావాలి. 16 రకాలైనటువంటి గ్రహణ శక్తి ఉంటుందంట. ఈ నాలుగు రుచుల్ని 16 రకాలైనటువంటి రుచులను ఐడెంటిఫై చేయగలగాలి. 16 రకాల రుచిని అవును కదా. పప్పులో బోళ్ళ నేత్రం, ఆవాలు వేస్తాం, అన్నీ వేస్తాం కదా. కానీ ఉప్పు తగ్గిందంటే ఆ ఉప్పు తగ్గిందని చెప్పేస్తుందా లేదా? ఉప్పు ఎక్కువైందంటే ఉప్పు ఎక్కువైందనే చెప్పేస్తుందా లేదా? చూసారా, కారం ఎక్కువైందని చెప్తాం. ఇట్లాగా 16-17 రకాలను ఐడెంటిఫై చేయగలం మన 4. చూసారా, ఆ రుచి కోసం ఈ రకమైనటువంటి బాహ్య ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతే చాలా ఇబ్బంది అంటూ చెప్తూ, సరే వేదశాస్త్రాలు సంబంధించినంత వరకు యజ్ఞయాగాదులు అవన్నీ చేయటం కానీ, తపస్సు చేయటం కానీ. తపస్సు అంటే ఏంటి? ఏం లేదు. తపస్సు అంటే ఒక దానికోసం తప్పించుకోవడం. లౌకికంగా చెప్పాలంటే ప్రియురాలి కోసం తప్పించుకోవడం. ఇంక రెండో ఆలోచన ఉండదు ఆడికి. పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం ఆడు తింటున్నాడో తాగుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ నిరంతరం ఆవిడ మీదే చేసి పెట్టుకుంటాడు తపస్సు. అట్లాగే ఇక్కడ భక్తుడైనటువంటి వాడు నిరంతరం భగవంతుడి మీద చేస్తుండాలి. నిరంతరం భగవంతుడి మీద చేస్తుండాలి. చేస్తుంటే నీ పనులు నువ్వు చేసుకోవాలి. అటువంటి తపస్సులో ఉండాలి. రుజుత్వం ఉండాలండి, కపటం ఉండకూడదు. రెండు డ్యూయల్ మైండ్ ఉండకూడదు. అది చాలా భారం అనిపిస్తుంది.
ఈ తలనొప్పులు మాడు నొప్పులు ఈ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే అది ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా దాసి మెయింటైన్ చేయాలి కదా. దాపరికంతో మెయింటైన్ చేసేటటువంటి కాపురం ఎంతకాలం ఉంటుంది చూసారా. అట్లాగే ఈ కపటత్వాన్ని లేకుండా ఉండటం అనేటటువంటిది భక్తుడి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. అది కపటత్వం అనేటటువంటి ఉండకూడదు. ఏ ప్రాణికి బాధ కలగ చేయకుండా అహింసాయుతంగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఈ హింస గురించి మాట్లాడుకోవాలంటే చాలా హింసలు ఉన్నాయి. కాలుతోనూ చేయితోనూ చేసేటటువంటి హింస వేరు, చూపులతో చేసేటటువంటి హింసలు ఇంకా వేరు. ఆఫీసులో లేడీ ఎంప్లాయీస్ మగ ఎంప్లాయీస్ మధ్య ఎక్కువగా ఈ చూపుల వల్ల చూసారా, ఆడు చూపులతో హింసిస్తూ ఉంటాడు. పని చేసుకొని మాట్లాడితే ఏం చేయడు. సరే, చూపు కూడా మన హింసకు గురి చేస్తాం. ఇప్పుడు చక్కగా చిన్న బాలుడు 2 సంవత్సరాల పిల్లవాడిని ఇట్లా భుజం మీద వేసుకుని తల్లి ముందు నడుస్తూ ఉంటే మనం వాడు ఇంకా ఎంతో ఆప్యాయంగా చూసి చిచ్చి బుజ్జి అని చెప్పి సైన్ చేస్తూ మనం నవ్వుతూ చక్కగా చూస్తే ఆడు నవ్వుతాడు. మనం ఎప్పుడైతే అని ఇలా చూసామనుకో ఆడు వెంటనే ఆడు ఏడుకుంటుంది. అంటే మన చూపు ఆడికి హిట్ అయింది చూసారా. అందుకని చూపు కూడా హింస చేయగలదు చూసారా. ఇక మాట సరే, మాట సామాన్యమైనటువంటిది. ఒక్క మాటతో రాజ్యాలు విడిపోతాయి. ఒక్క మాటతో అత్తకోడళ్ళు వేరైపోతారు, భార్యాభర్తలు వేరైపోతారు. అదే మాట కలపగలదు, అదే మాట విడదీసే మాట అనేటటువంటిది. ఇది ఈ నాలుక జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము. 10 ఇంద్రియాలు ఉన్నాయే, 10లో దీనికి డ్యూయల్ రోల్ ఉంది. 2 రోల్స్ ఉన్నాయి దీనికి. మిగతా అన్నీ దేనికి అదే, కానీ దీనికి 2 ఉన్నాయి. ఒకటి రుచి చూడగలదు, రెండోది మాట్లాడగలదు. ఈ 2 చాలా ఇంపార్టెంట్. అందుకని నాలుక చాలా జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకోవాలి. అందుకని నోరు మంచిదైతే అన్నారు చూసా. అందుకని మమ్మల్ని సన్మానం చేయొద్దు బాబు, ఆ నాలుగు జాగ్రత్తగా ఉండే అని పళ్ళు బతిమాలుకోవాల్సి వచ్చినాయి అంట. అట్లాగే ఆ రకంగా ఏ ప్రాణికి బాధ కలిగేది. తర్వాత సద్వస్తువుకు పరమాత్మను ఆశ్రయించుట. అది పర్మనెంట్, ఏది శాశ్వతమో ఆ పరమాత్మని ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండాలి అనేటటువంటి ఎరుక ఉండాలి. లేక బాహ్యమైనటువంటి విషయాలు ఏంటంటే నిజం పలకడానికి మ్యాక్సిమం ప్రయత్నించాలి. శాస్త్రం కూడా ఒక 4-3 విషయాల్లో రిలాక్సేషన్ ఇచ్చింది. ఎల్లవేళ నిజం పలకాలి అని అంది, కానీ 4 విషయాల్లో పలకపోయినా పర్వాలేదు. కానీ మనం ప్రతినిత్యము నిజం పలకడానికి ఇష్టపడతాం. అది చిన్నప్పటి నుంచే మనకు అలవాటు చేశారు. దీని మీద మనకి సత్యసాయిబాబా వారు ఆయన చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడే ఒక కథ రాశారు. కథ రాసి పిల్లలకి నేర్పి అది డ్రామాలాగా కూడా చేయించారు. సరే, చెప్పినట్టు చేస్తారా, ఆ డ్రామా పేరు చెప్పినట్టు చేస్తారా. సరే, అందులో ఒక పాత్ర మాస్టర్, పిల్లలు క్లాస్ రూమ్, ప్రతిరోజు ఆయన నీతి వాక్యాలు చెప్తాడు. సరే, చక్కగా చెప్పిన పని చేయాలి, నిజమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి, అబద్ధం చెప్పకూడదు, ఇలాంటి నీతులన్నీ చెప్తాడు. ఒకరోజు ఆయన గబగబా వచ్చేసి పిల్లలతో అంటాడు, అరే తెలుగులో 21 లెసన్స్ అయినాయి అని చెప్పండి. డిఈఓ గారు అర్జెంటుగా వస్తున్నాడు. గుర్తొచ్చింది మీకు? డిఈఓ గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు వస్తున్నాడు స్కూల్ విజిట్ చేయడానికి. మనకి 21 లెసన్స్ అయినాయి అని చెప్పండి రోయ్ అంటాడు. వాడు అదేంటండి మనకు 19 అయినాయిగా అంటాడు. నాయన 19 అయినాయి, కానీ మనం వెనకబడ్డాం. నేనేదో సెలవులు పెట్టాను, ఇప్పుడు నన్ను ఇంటించి మాకు ఎదవా 21 ఎన్ని అయినాయి మీకు ఆయన అనగానే 21 అయినాయి అని చెప్పు అని చెప్తాడు. చూసారా, ఆ డిఓ గారు రాగానే ఎన్ని లెసన్స్ అయినాయి అంటే 21 అని చెప్తాడు. సరే, ఆ డిఓ గారు వెళ్ళిపోతాడు. ఇట్లాగా ఇంకొక ఆయన ఏం చెప్తాడు, మంచి బోధిస్తుంటాడు. చక్కగా దానం చేయాలి, ఎవరన్నా అడిగితే లేని వాళ్ళకి పెట్టాలి అని రకాలుగా. సరే,
అట్లాగే క్లాస్ జరుగుతూ ఉంటే ఎవరో వచ్చి స్టూడెంటు, ఏమండి 10 రూపాయలు తగ్గింది సార్ అని. ఇప్పుడు హెచ్ఎం గారు గెట్అవుట్, నువ్వు ఫీజు కట్టలేదు కాబట్టి రాయడానికి వీల్లేదు 10th క్లాస్ ఎగ్జామ్ అన్నారు. మా తల్లిదండ్రులు కూలీ నాలుగు చేసుకుని చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. 90 రూపాయలు మాత్రమే ఉన్నాయండి ఇంట్లో, అన్ని అడుగు పొడుగు అన్నీ అప్పు సొప్పు చేస్తే 10 రూపాయలు తగ్గిందండి మాస్టర్. 10 రూపాయలు మీరు ఇవ్వగలిగితే నేను లైఫ్ తీర్చుకుంటానండి, ఎందుకంటే వెళ్ళరా డబ్బు లేదు గిప్పు లేదు అని అంటాడు. ఇప్పుడు అదే మాస్టర్ నిన్నటి రోజున పాఠంలో ఏం చెప్పాడు, అడిగిన వారికి అవకాశం ఉన్నంత వరకు దాన ధర్మాలు చేయాలి అని. సరే, ఇట్లా ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్తున్నారే కానీ చేయటం లేదు అనేటటువంటి అర్థంతో మనకి ఆ స్టోరీ నడుస్తుంది. ఇట్లాగా ఏదైతే చెప్పామో అది అమలు చేయడానికి ప్రయత్నించండి. సరే, వాతావరణం అనుకూలించకపోవటమో లేదా వ్యక్తులు అనుకూలించకపోవటమో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనం చేయలేకపోతే అది వేరే, కానీ మన ప్రయత్నం అంటూ ఉండకూడదు. చూసారా, అట్లాగా మనం కొంచెం బాహ్యంగా అటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, నిజం పలకాలి. రెండోది, కోపం లేకుండా ఉండట. ఇది చాలా దుర్గుణం, భయంకరమైనది. ఏంటంటే ఇందాక భయపడటం అనేటటువంటి తోటిని ఈ కోపం, ఈ 2 లక్షణాలు ఉంటే మనిషి అస్సలు ప్రశాంతం. గుడిగుడికి కోపం వస్తుంది, ఊరికి కొంతమందికి కోపం వస్తుంది. సరే, కోపం వచ్చింది అని అంటే సామెత ప్రకారం అన్నీ ఉన్నటువంటి ఇస్త్రా అని మరి ఏమి లేనడికి ఎగిరెగిరి పడుతుంటాడు. కోపం ఎందుకు రావాలి అసలు? ఏదో నాలో లోటు ఉంటేనే కోపం వస్తుంది. ఆ లోటు ఏంటో నేను తెలుసుకోవాలి, ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సరే, మన లోటు మనకే తెలుసు. ఏదైతే లోటుగా ఉందో అక్కడ ఆ పరిస్థితులకి నేను సూటబుల్ కాలేకపోయాను, ఆ వ్యవహారానికి నేను సూట్ అవును. ఎందుకు? నాకు అటువంటి ఆ మేనేజ్మెంట్ క్వాలిటీ కానీ లేదా ఇంకోటి కానీ అక్కడ తగ్గింది, దాన్ని బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు కాదు అన్నారంటే కోపం వచ్చేస్తుంది. అంటే మనలో ఏది తగ్గిందో దాని పట్ల ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే మనకి విపరీతమైనటువంటి కోపం. చూసారా, ఆ తగ్గిన గుణం ఏంటో చూసుకుని మనం డెవలప్ చేసుకుని ఆ లెవెల్కి వచ్చిన తర్వాత నేను కావాలని తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకుంటారు ఎవరైనా సరే. ఇక్కడ ఈ కోపం విషయంలో కూడా చాలా మనం అన్ని రకాలుగా అవమానాలకు గురి. ఈ కోపం ఒక్కసారి మనుషుల్ని చాలా హీనస్థితికి తీసుకెళ్తారు. విశ్వామిత్రుడు లాంటి వాడే దుర్వాస మహామహర్షుని ముందే వాళ్ళు కోపాన్ని జయించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చూసారా, మానవ మాత్రం మనకి కోపం రావడం సహజం, కానీ ఆ కోపం ఎప్పుడు కూడా తాటి ఆకు మంట వల్లే ఉండాలి. ముందు అలా బగ్గు మంట అంతే వెంటనే ఆరిపోతుంది, ఎక్కువసేపు మండదు. అదే దానిలో తుమ్మపేళ్ళు ఇంకా రకరకాలు వేసామనుకోండి మండుతూ ఉంటుంది. అప్పుడు ఎల్లకాలం మండుతూ ఉండేదాన్ని కోపం కాస్త క్రోధంగా మారిపోతుంది. క్రోధం అంటే ఏంటంటే ఇక మనసులో పెట్టేసుకుంటాడు. కోపం అంటే ఏం లేదు, అప్పటికప్పుడు వస్తుంది కోపం, తగ్గిపోతాయి. అమ్మ కోపం ఉందండి, ఎంతసేపు ఉంటుంది? అమ్మ స్కూల్ పంపించేటప్పుడు అన్నీ శుభ్రం టిఫిన్ అన్నీ పెట్టి డ్రెస్సులు అన్నీ వేసి శుభ్రంగా మంచి కబుర్లు చెప్పి రిక్షా రాగానే నేను వెళ్ళను అంటాడు. అప్పుడు పీకుద్ది ఒక పీకు, కోపం వచ్చింది, కొట్టింది. కానీ మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఎప్పుడు తిరిగి వస్తాడా, అది ఏం స్నాక్స్ రెడీ చేసి పెట్టాలని ఆలోచిస్తాడు. తల్లి కోపం రాదు ఏ వ్యక్తి నా పట్ల మీకు కానీ మీ పట్ల నాకు కానీ ఏదైనా ఆ సంఘటన వరకే పరిమితం చేయాలి ఆ కోపాన్ని. అది కూడా ధర్మాగ్రహం అయి ఉండాలి. ఆగ్రహం కూడా అది ధర్మమైందై ఉండాలి. మనం అనుకున్నాం కొట్లు గుమస్తం మీద ఆగ్రహం చూపెట్టకపోతే ఏమవుతుంది, అటు రోజు దోచేస్తుంది. అందుకని తోలు ఒలిసేస్తారండి వాడికి సీసీ కెమెరాలో చూసా 4-5 తాన్లు ఎత్తుకుపోయావు నిన్న, అటు పట్టుకెళ్ళి ఉంటే అనాలి 4-5 తాన్లు ఎత్తుకుపోయావు. ఏమా మన పట్టుకెళ్ళి 4 కదా రాశానండి, ఏ తాను పట్టుకెళ్ళాడు? అప్పుడు కాదండి బాబు నేను ఒకటే పట్టుకెళ్ళాను అంటే సమస్య లేదు, సీసీ కెమెరాలో ఇరుక్కుపోయావు. ఇదే సంఘటన కనుక నీకు జరిగితే మొన్న 4 ఇవాళ పట్టుకెళ్ళిన 5 బాబు మొత్తం కలిపి ఒకటేనండి. అది కూడా దానిలో 2 నిక్కర్లు కుట్టించుకున్నా లేదు, ఇంకా ఆపుతాను అట్టాగే ఉందండి పట్టురా. ఇక నుంచి జాగ్రత్త కూడా అంతవరకు.
ఈవిడ ఆ రోజున ఏదో దొంగతనం చేశాడు కదా అని చెప్పి వాడి మీద కోపం పెట్టుకున్నాడు, మర్డర్ చేసేస్తాం ఏంటి, అక్కడ దాకా పోకూడదు కదా. అంటే ఆ సంఘటనను బట్టి ప్రవర్తించాలి తప్ప ఒక సంఘటనని బేరీజ్ తీసుకుని లైఫ్ లాంగ్ మనుషులంతా ఇట్టాగే ఉంటారని అనుకుని మనం అలాగే కనుక గ్యాప్ మెయింటైన్ చేస్తే ఇంకా మనుషులకి మిగతా వాళ్ళకి ఏంటి తేడా. ఆ గ్యాప్ ఆ సంఘటన వరకే చూసారా, మిగతా విషయాల్లో ఏం తేడా లేదు. ఆ గ్యాప్ నిదానంగా మనం దాన్ని ఇది కాదు అది, అది కాదు ఇది అని చెప్పి చెప్పుకొని మళ్ళీ మింగిల్ అయిపోయి కలిసిపోవాలి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఎవరు చెప్తున్నాడు? ఇది శ్రీకృష్ణ పరమాత్మ సైకాలజీ సబ్జెక్ట్ చెప్తున్నట్టు ఉంది నాకైతే ఇది. చూసారా, మామూలుగా అయితే ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి, ఆ యజ్ఞాలు చేయండి, నా కాళ్ళు ఉంచుకోండి, నా జుట్టు ఉంచుకోండి, నాకు ఇన్ని కొట్టండి, కొబ్బరికాయలు అన్ని కొట్టండి అన్నారు. ఇలా చెప్తున్నాడు చూడండి. అసలు మనిషిని మాధవుడుగా చేసేటటువంటి టెక్స్ట్ బుక్, అందుకని ఇది నాకు బాగా నచ్చింది. మనిషిని దైవంతో సమానంగా తయారు చేసేటటువంటి టెక్స్ట్ చూడండి. తల్లి వలె నేర్పాడండి, తల్లి వలె. ఆ మహాభారత యుద్ధంలో అంత ఆ మూమెంట్ ఎలాంటి మూమెంట్, టెర్రిఫిక్ మూమెంట్ కదా అది. ఒక్కసారి అటు సైన్యాన్ని ఇటు సైన్యాన్ని స్టాల్ చేసేసి వాళ్ళకి స్మృతి లేదు, మిగతా వాళ్ళని కాలాన్ని ఆపేసాడండి. అసలు బెడ్రాక్ మీకు పునాది రాయి వంటి విషయం చెప్తున్నాను. మనకి భగవద్గీత జ్ఞానాన్ని ప్రపంచ మానవాళికి అందించడానికి కాలాన్ని ఆపేసాడండి. 2 సైన్యాలు మోహరించున్నాయి. మోహరించున్న టైంలో 700 శ్లోకాల్లో ఇంత జ్ఞానాన్ని వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, వినేవాడికి మాత్రమే తెలుసు. ఆ పైన ఉన్నటువంటి ధ్వజం మీద ఉన్నాడంట ఆయన, ఆంజనేయుడు కూడా తెలుసారంట. వ్యాసుల వారు అంతర్లీనంగా వెనకాలంటే ఆయన వాడు ఉన్నాడంట. ఆయన ఎవరమ్మా ధృతరాష్ట్రుడు చెప్తుంటాడు, ఎప్పుడు టెలికాస్ట్ చేస్తాడుగా సంజయుడు. ధృతరాష్ట్రుడు విన్నాడు, డైరెక్ట్గా చూసి మాట్లాడింది అర్జునుడు. అందుకని ఇంతటి జ్ఞానాన్ని ఆయన తల్లి వల్లే చెప్తున్నాడు. రెండోది త్యాగ బుద్ధి కలిగి ఉంది. త్యాగం చేయటం అంటే మొత్తం మనకున్నాయన్ని ఊడ్చేసి ఇచ్చేయటం కాదు. దానానికి త్యాగానికి డిఫరెన్స్ ఉంటుంది. సరే, దానము అంటే నాకు ఉన్నదానికంటే ఎడిషనల్గా ఉంటేనే దానం చేయగలుగుతాను, అంతే కదండి. నా దగ్గర 10 రూపాయలు ఉందనుకోండి, రూపాయి ఉండి బాబు ఛార్జీ తగ్గిందని అన్నాడు అనుకో, సర్లే ₹1 ఇస్తాం. ఎందుకు? మనకు 10 రూపాయలు ఉంది కాబట్టి. త్యాగం ఉంటుందే, ఈ త్యాగం అనేది చాలా గొప్పది. ఈ త్యాగం చేసేటటువంటి బుద్ధి, ఇది ప్రక్రియ కంటే కూడా బుద్ధిలో ఉండాలి. త్యాగం చేయటం అంటే అది ఎట్లాగంటే మన మామూలు చాలా చిన్న చిన్న ఆర్టీసీ బస్సులో 3 కూర్చోవాలి. ఎవరు రాలేదు కదా అని చెప్పి 2 కూర్చొని చక్కగా వెడల్పు కూర్చున్నాం, అవునా? ఎవరో పాపం మహిళ లేదా గర్భిణీ స్త్రీయో లేదా వృద్ధుడు ఎవరో ఎక్కారు. మన అడగటం భయం ఆయనకి. ఏదో తెల్లగా బట్టలు వేసి కూర్చున్నాడు, నిండుగా కూర్చుని ఉన్నాడు. కొంచెం జరగండి అనండి ఏమంటాడు ఏమో అని చెప్పి ఆయన అడగలేదు కదా అని చెప్పేసి ఈయన ఇట్లాగే కూర్చొని ఉన్నాడు అనుకోండి, అదేం పద్ధతి? ఆయన అడిగినా అడగకపోయినా 3 సీటు కదా అది. కొద్దిగా ఇరుకును అనుభవిస్తూ ఆయన కూడా ఆహ్వానించాం. చిన్న చిన్న త్యాగాలే, పెద్ద త్యాగం అంటే ఒక పెద్ద ఇదే. మనం ఏదో శివ చక్రవర్తి లాగా సగం శరీరం కోసేసి ఆ పౌరానికి ఇచ్చేసినట్టుగా అనుకో, చూసారా? అంత పెద్ద పెద్ద త్యాగాలు చేయాలి. చిన్న చిన్న వాటిలో రాజీ పట్టడం కూడా త్యాగం కిందే వస్తాయి. నాకు సంబంధించినటువంటి కుర్చీయే, ఖాళీగా సరే కూర్చున్నాడుగా, కానీ నా కుర్చీలో కూర్చున్నావేంటి కొంతమంది. ఆ కుర్చీలో ఎవరు కూర్చోకూడదండి బాబు, ఆయన ఊరుకోడు అని అంటుంటాడు. అప్పుడు నేను కూర్చునే టైం అయితే నువ్వు కూర్చోవాలి, నేను లేనప్పుడు కూర్చుంటే ఏమవుతుంది? అట్లా కొన్ని మనం అలాగే సమయం, మనకు సమయం ఉంటుంది. ఆ సమయంలో మనతో ఇంకొకరికి అవసరమైంది, చూసారా? మనం సమయాన్ని త్యాగం చేయాలి. మన సమయాన్ని వాళ్ళకి త్యాగం చేయాలి. ఆ 2 గంటలు అక్కడ నిలబడితే ఆ పెళ్ళి ఆ వ్యవహారాలన్నీ చక్కగా, ఈయన కాస్త నోరు గలవాడు, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు, ఎక్కడెక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెడతాడు, ఆ వంటోళ్ళ మీద కాస్త అజమాయిషి చేయగలడు, ఈయనకి అన్నీ తెలుసు అనుకున్నప్పుడు నన్ను అడుగుతారు, ఏమండి
కాస్త వంటల దగ్గర అటు దగ్గర కూర్చోండి, నుంచోండి, కాస్త మీరుంటే ఆ పని వాళ్ళు కూడా సెపరేట్ అవుతారు అని అన్నారనుకో, ఆ టైంలో నాకు పని ఉంటే ఉండొచ్చు. అదేం ప్రాణాల మీదకి వచ్చే పని కాదుగా, పోస్ట్ పోన్ చేసి ఈ పనికి మనం నిలబడాలి. అటువంటి చిన్న చిన్న త్యాగాలు కూడా మనం చేయలేని పొజిషన్ అయిపోయింది. ఇవాళైతే పెళ్లి రోజున పెళ్ళి జరిగే ఇంట్లో అన్నదమ్ముల పిల్లల ఇళ్లలో కూడా పెళ్ళి జరుగుతుంటే ఆ అన్నదమ్ములు కూడా ఆ సమయానికి మనలాగానే చక్కగా బట్టలు వేసుకుని 12:30 పావుదొక్కు 1 గంటకు వచ్చి భోంచేసి అందరిలాగానే టాటా గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి. మరి పూర్వం అట్లా ఉండేది కదా. మనకు తెలుసు మన ఊళ్ళలో ఎలా ఉండేది పెళ్ళి అని అంటే, చుట్టుపక్కల వాళ్ళందరం పోగుపడేవాళ్ళం. తాటాకు కొట్టే దగ్గర నుంచి, తాటాకు మడదొక్కే దగ్గర నుంచి, పందిరి వేసుకునే దగ్గర నుంచి, ఇళ్ళు అలుక్కునే దగ్గర నుంచి, కారం కొట్టుకోవడం దగ్గర నుంచి, చూసారా, పచ్చళ్ళ కోసం మామిడికాయలు అవన్నీ కోసుకొచ్చుకొని ఇంటి దగ్గర పచ్చళ్ళు పట్టుకుంటాం. అసలు పెళ్ళంటే ఎంత పనో, ఎంతమంది సహకరించేవాళ్ళు చూడండి. ఎవరి కాళ్ళే ఆ చుట్టుపక్కల వాళ్ళే వచ్చేవాళ్ళు. ఆ కార్తీక మాసం వచ్చింది, పెళ్లి పెట్టుకున్నాడు, పాపం వీళ్ళ దగ్గర ఉన్నాయో లేవో ఏంటని చెప్పేసి తలో బస్త ఒడ్డు కూడా ఇచ్చేవాళ్ళు. అట్లా సహకారం ఉండాలి కదండి. అంతకంటే పెద్ద పెద్ద త్యాగాలు ఏమన్నా చేయమన్నా ఏంటి? కాబట్టి ఈ త్యాగ బుద్ధి అనేటటువంటిది ఎంతో కొంత వదులుకునేవారు. మన వాటాలో నుంచి వదులుకుంటుమే, పక్కన వాటాల నుంచి కాదు కదా. మనం అడ్జస్ట్ అవుతూ వాళ్ళు కూడా, అంటే మనం బ్రతుకుతూ ఇతరులను బ్రతికించడం, ఇటువంటి త్యాగ బుద్ధి ఉండాలయా. రెండోది శాంత స్వభావం. ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకూడదు. చాలా చెడ్డ గుణాలు మనలో ఉంటాయి. వాడకొట్టు బంతిలాగా రియాక్ట్ అయిపోతాం. చిన్న చిన్న విషయాలు కూడా వాడగొట్టిన బంతిలాగా టప్మంట మనం బరస్ట్ అయిపోతాం. అది చాలా తప్పు అని తెలుసుకుంటానికి మన జీవితంలో 3 వంతులు అయిపోతాయి. అసలు 4వ వంతు చివరిలో కూడా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇక వాళ్ళకి మరీ దారుణం, చూసారా. కాబట్టి శాంత స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? పడు విషయం పడితే పడు మాట అన్నారు, పడు వెంటనేనా చూసారా. మనం ఏం చేయాలంటే శ్రీకృష్ణుడిలాగా శిశుపాలను ఉదించే ముందు నిబంధనలు పెడతాడు చూడండి, 100 తప్పులు లెక్కేస్తాడని. అట్లాగా మనం ఫస్ట్ తప్పుకే రియాక్ట్ అవ్వకుండా, కాదమ్మా నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు, ఇది మర్యాద కాదని చెప్పి యువతలకు వచ్చి అట్లా 2-3 జరిగిన తర్వాత 4వ 5వ డోస్ ఇవ్వచ్చు. ఇది మొత్తం కలిపి ఇవ్వచ్చు, ప్రతిదీ గుర్తు చేసి ఇవ్వచ్చు, మంచి స్ట్రాంగ్ డోసే ఇవ్వచ్చు. అసలు మనం అందాక వేచి ఉండలేము, వెంటనే రియాక్ట్ అయిపోతాం. అట్లా వెంటనే రియాక్ట్ అయిపోయే సంఘటన వల్ల ఏంటంటే మనకి ఆ శాంతి చేకూరటం అనేది ఉండదు. సరే, కొంత గ్యాప్ తీసుకోవాలి. అట్లాగా ఈ శాంత స్వభావాన్ని మాత్రం బాగా అలవర్చుకోవాలయా అని చెప్తూ, కొండెములు చెప్పకుండుట అని తెలుగులో దీని సంస్కృతంలో దీన్ని ఏమన్నారు కానీ ఈయన అంత తెలుగు తెలుగులో చెప్పి పిత్రీలు అంటారు కదా. అమ్మో, ఇది చాలా డేంజర్. పిత్రీలు డైరెక్ట్గా మాకు ఈవిడికి పట్టలేదు అనుకోండి, మేమిద్దరం మాట్లాడుకుంటే దానికి పిత్రీ అనుకో, నా మీద ఆవిడ చెప్పుద్ది. ఈవిడ చెప్పింది 1%, ఈవిడ 10% యాడ్ చేస్తుంది. చూసారా, దానికి కలరింగ్ ఇవ్వాలి, కోటింగ్ ఇవ్వాలి, దానికి మసాలా కలపాలి, లేకపోతే ఎఫెక్ట్ ఉండదు. సౌండ్ ఎఫెక్ట్, లైట్ ఎఫెక్ట్ ఉండదు, సినిమా చూడటానికి డల్గా ఉండదు. అందుకని ఈవిడ చెప్పింది కొంత పోర్షన్ అయితే మరికొంత పోర్షన్ యాడ్ చేసి నాకు చేరే విధంగా చేస్తాను. అప్పుడు నేనేం చేస్తాను, అస్సలు మామూలుగా ఉండదు. ఇంత దారుణంగా చెప్పుకున్నదే, ఈవిడేదో చేస్తుందన్న ఆలోచన అసలు రాదు. చూసారా, వెంటనే మనం ఈవిడ ఎంత పర్సంటేజ్ లెవెల్లో చెప్పిందో అంత పర్సంటేజ్ అంటే 1000 రెట్లు ఇంకా స్పీడ్తో ఉంటాం మనం ఏ సమయం వచ్చినప్పుడు టపా. కాబట్టి ఇవి చాలా దారుణమైనటువంటి వ్యవస్థకి మన తీసుకెళ్ళిపోతాయా. ప్రాణులందు దయ కలిగి ఉండుట అనేటటువంటిది మరో 16 లక్షణంగా చెప్తున్నాడు. ఇవి నేర్చుకుంటే ఇంక అసలు ఏమీ అవసరం లేదు. అయ్యో పూజలు చేయలేకపోయా, అయ్యో యజ్ఞాలు చేయలేకపోయా, అయ్యో మంత్రోచ్చారణ రావట్లేదే, అయ్యో వేదాలు చదవలేకపోయా, ఏమీ అవసరం లేదు. నాకు తెలుసు. ఇగో 26 లక్షణాలు చెప్పాడు, ఇవి చేస్తే చాలు.
ఆ పరమాత్మ ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అనేటటువంటి భావంతో ఉండి, ఆయన మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉండి, ఈ చెప్పినటువంటి ఈ 26 విషయాల్లో మనం చక్కగా సరి చేసుకోగలిగితే గొప్పే. తర్వాత విషయ లోలత్వం లేకుండా, అంటే విపరీతమైనటువంటి ఆసక్తి ప్రతి చిన్నదాన్ని. ఏమైంది, అదేమైంది, ఆడిట్లో ఏదో జరిగింది, ఈడికేంటి, అది ఏమైంది తెలుసుకోవాలి. అది మనకేం ఉపయోగం లేదు. ఉపయోగపడేటటువంటి విషయాలు ఏమంటే ఆ వ్యాపారం ఆయన ఎట్లా చేశాడో అది తెలుసుకోవాలి. ఆ రకంగా మనం కూడా వ్యాపారం పెట్టాలి. ఆయన ఆ వ్యాపారం చేయడానికి ముందు ఏం చేశాడు, ఆయనకు ఆ అనుభవం ఎట్లా వచ్చింది. ఆయన 10 సంవత్సరాలు అక్కడ గుమస్తాగా చేశాడు బాబు. చేసి అక్కడ ఉన్నటువంటి కొట్ల వ్యవహారాలు, కొనుగోలు, అమ్మకాలు, అసలు లాభం అంటే ఏంటి, ముందు కొనుగోలులోనే లాభం చూసుకోవాలి. అమ్మకంలో లాభం తర్వాత సంగతి. అమ్మకంలో లాభం మన చేతిలో ఉంటుంది, కొనుగోలులో లాభం అనేటటువంటి అవతల వాడి చేతిలో ఉంటుంది. అవతల వాడి నుంచి మనం లాభం పట్టాలి. అంటే కొనేటప్పుడే చక్కగా బేరం ఆడాలి. మనం అర్థం కదా. మాకు హోల్సేల్ కొట్టుకెళ్ళి మనం బాబు నేను రిటైల్గా అమ్ముకుంటున్నాను, కాస్త తగ్గిస్తే నేను ఏదన్నా కస్టమర్కి ₹1 తగ్గించి ఇవ్వడానికి అంటే వీలున్నంత అక్కడ నొక్కి బేరం ఆడి కొనేటప్పుడే జాగ్రత్తగా కొనగలిగితే, ఇక్కడ మార్కెట్ని బట్టి మనం అందరూ అమ్ముతున్నారు కాబట్టి మనం కూడా అదే ₹1 వేసుకుంటాం. అక్కడ తగ్గించింది ₹1 కలిసి వస్తుంది. ఇక్కడ పెంచి అమ్ముతున్నారు కాబట్టి మనం కూడా పెంచి అమ్ముతాం, ఇది ₹1 కలిసి వస్తుంది. అట్టా మెయింటైన్. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అనుభవం? అంతకుముందు ఆ కొట్టులో చేసి ఉండాలి కదా. ఆ సరుకు నాణ్యత తెలియాలిగా. అలా పట్టుకోగానే క్లాత్ ఏం క్లాత్, పిచ్చి క్లాత్ మంచి క్లాత్ తెలిసి ఉండాలిగా. చూసారా, ఊరికి అట్లా జీలకర్ర పట్టుకుని అని వాసన చూసి ఇది నెంబర్ 1, ఇంకో బస్తాలు పట్టుకుని ఇది 3వ నెంబరు అని చెప్పేటటువంటి మహానుభావుడు. ఎంత టాక్టిక్స్ ఉన్నాయి. ఎండుమిరపకాయల బిజినెస్ మనం సీను గారిని అడగండి, అలా చూసి చూడంగా అని చెప్పేస్తాడు. ఆయన నలిగిపోయాడు దానిలో. ఆ రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళి రైతుల కళ్ళాల్లోనే పడుకుని అట్ట కొన్న వ్యక్తులాడు. చూడంగానే ఏది నెంబర్ 1 అన్నీ చూడటానికి బాగానే ఉంటాయి. చూసారా, ఇలా పట్టుకోగానే గలగలలాడుతూ ఉంటాయి. అది ఒక రకమైన సోడియం లాంటి రసాయనాలు కలుపుతారు. చక్కగా ఎండిపోయి మంచి కలర్ కూడా వస్తుంది, కానీ దానిలో సారం ఉండాలి. ఇట్లా ప్రతి వస్తువు ఎంతో కొంత అనుభవం ఉంటేనే కదా అది. ఆ అనుభవం లేకోకుండా ఎట్లాగా? ముందు అనుభవాన్ని సంపాదించాలి. అందుకు అటువంటి విషయాల పట్ల లోలత్వం ఉండాలి. కానీ ఇది నువ్వు ఆ కొట్టు పెట్టాలనుకున్నావు కాబట్టి దాని గురించి అట్లాగా. ఇప్పుడు విషయ లోలత్వం ఎట్లా తయారైంది? అట్లా అయిపోయాడట. ఎట్టయిపోయాడు కుదరాలి. ఎట్టయిపోయాడు? ఆడ దగ్గర 10 లక్షలు చీటీ వేసాడు, వీడి దగ్గర 5 లక్షలు చీటీ వేసాడు. అదన్నాడు, ఇదన్నాడు, ఇది కొంటానన్నాడు, ఇది కొన్నాడు, ఇది కొన్నాడు, అన్నీ అయిపోయాడంట. ఇప్పుడు ఆయన ఐపీ పెట్టబోతున్నాడా? ఈ రోజు టెలికాస్ట్ న్యూస్ అనమాట. వ్యాపారస్తుల మంచి చూడండి, నెహ్రూ చౌక్ చుట్టూ ఉన్నటువంటి వ్యాపారస్తుల్లో చూసారా, ఎవడన్నా వ్యాపారస్తుడు ఐపీ పెట్టబోతున్నాడు అంటే అదే న్యూస్. ఆడు ఐపీ పెట్టేంతవరకు అది చచ్చేంతవరకు చెప్తారు. ఈ గుడివాడలో మొట్టమొదటి నాకు తెలిసి వెంకట సత్యనారాయణ సిల్క్ ప్యాలెస్ అని ఉండేది. ఐపీ పెట్టిన వాళ్ళు మొట్టమొదట అపరాల నాగేశ్వరరావు ఉండేవాడు. అపరాలు అమ్మేవాడు నాగేశ్వరరావు. చివరికి రాజుగారు హోటల్ దగ్గర కిళ్ళి కట్టుకునేవాడు కూడా ఐపీ పెట్టాడు కొట్టు. బంగారం కొట్ల దగ్గర నాగరాజు అని చెప్పి చేతి నిండా 5 రకాల ఉంగరాలు పెట్టుకుని పెద్ద పెద్ద మోకులు లాంటివి వేసుకుని వాడు చీటీ వ్యాపారం అని, వడ్డీ వ్యాపారం అని, అది చీటీ పడిన తర్వాత నువ్వేం చేసుకుంటావా ఆ డబ్బంతా, ఇప్పుడు నాకు ఇస్తే ₹2 వడ్డీ ఇస్తాను కదా అని చెప్పి మళ్ళీ ఆడే వడ్డీ తీసుకుని నీకెందుకు పూల్లో పెట్టిస్తాను నీకు బ్రహ్మాండంగా అని చెప్పేసి ఫస్ట్ తారీఖు రాగానే విభూతి పొట్లం, షిరిడీ ప్రసాదం, వడ్డీ డబ్బులు. 1వ తారీఖు ఉదయం 7 గంటలకల్లా అక్కాయ్ మీ ఇంటికి టిఫిన్కి వచ్చేస్తాను అక్కాయ్. అబ్బాయి ఎంత గొప్ప మాట్లాడేవాడు. తమ్ముడు రా తమ్ముడు, పెసరట్టు ఉప్మా తింటావా? వస్తున్నాను అక్కాయ్, డబ్బులు కూడా పట్టుకొచ్చేస్తాను అని చక్కగా 4 నెలలు 5 నెలలు 1వ తారీఖు 7 గంటలకల్లా ప్రతి నెల షిరిడీకి వెళ్ళాను అనేవాడు. ప్రతి నెల షిరిడీ ప్రసాదం తెచ్చాను అనేవాడు. నిజంగానే ఆ విభూది ఎక్కబడినాక దొరుకుతుంది. ఆ విభూది చక్కగా లడ్డు ప్రసాదం ఇట్లాంటివి కాసికే గుళ్ళు లాంటివి ఏడా కొనుక్కుని పొద్దున్న 7 ఇదిగో నీకు రావాల్సినటువంటి 4,000 వడ్డీ, ఇదిగో ప్రసాదం, ఏది నా పెసరట్టు ఏది అని వంటింట్లోకి వెళ్ళిపోయేంత చనువు
కొన్ని కోట్లు పోగేసాడు. ఆడెవడో ఇంతకీ లారీ డ్రైవర్, వేతోనికి సంబంధించిన లారీ డ్రైవర్ ఆడు అంత ప్రాక్టీస్ ఉందన్నమాట. చూడటానికి మనిషి ఉండేవాడు, చక్కగా అందరూ పడిపోయారు గొప్పలో. చివరికి భర్తకి తెలియకుండా భార్య ఇవ్వడం. ఆయన ఏదో 5 లక్షలు ఇచ్చాడు, బాగానే ఉంది. 10,000 రూపాయలు ఏదో రెంట్ వడ్డీ కడతా ఉన్నాడు కదా. తమ్ముడు, మీ బావగారు తెలిసి ఊరుకోడు కానీ నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి పట్టుకెళ్ళి అయిపోయింది. ఇలా జరుగుతుంది కదా. ఒక రోజు నా బోర్డు అనుమానం, మనం వచ్చి అరే మనం డబ్బులు ఇచ్చాం కానీ ఈ డబ్బులతో ఈడు ఏం చేస్తున్నాడు, నాకు తెలిసి ఒక 50 మంది దగ్గర తీసుకున్నాడు రా, దాదాపు 52లో 50 తీసుకున్నాడు కదా, 3-4 కోట్లు ఇదే కనపడుతుంది. ఈ డబ్బుతో ఏదో ఒకటి చేస్తేనే కదా మనకి వడ్డీ ఇవ్వగలిగేది, ఇది ఏదో ఒకటి చేయాలి కదా. మనం అంటే వడ్డీకి ఆశపడి ఇచ్చాము, వీడు కూడా అధికమైనటువంటి వడ్డీకి ఎవరికైనా ఇచ్చాడా, ఆ ఇచ్చిన దాఖలా కనపడాలి. కొన్ని ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఏమైనా పెట్టాడా పెద్ద వ్యాపారం, అది కనపడాల. వీడు అనుమానం కరెక్టే అని ఇట్లాంటి వాళ్ళకి చెప్తే, అమ్మో ఒక నాయన పిల్ల పెళ్లి కోసం దానివల్ల అని వీడి దగ్గరే పెట్టాను, పాడిని అని ఆడి దగ్గరే పెట్టాను, పాడటం మళ్ళీ వాడికి వడ్డీకి ఇవ్వటం. నువ్వు అందరూ కరెక్టే బాబు, ఇవాళ సాయంత్రం సరదాగా ఆడి కొట్టుకెళ్దాము, అక్కడికి వెళ్ళి మనకు డబ్బు అవసరం అడుగుదాము, అడిగేద్దాం పదండి. అసలు ఆడేం చెబుతాడు ఆయన అనేటప్పటికి ఆడు సామాన్యుడా. వీళ్ళు వెళ్ళి నాగరాజు గారు నమస్కారం, రండి అబ్బబ్బా మా కొట్టు పావనమైపోయింది అనుకోండి, నేను రేపు పొద్దున షిరిడి వెళ్ళి ఎల్లుండి మీ ఇంటిగా డైరెక్ట్గా వడ్డీ తెద్దాం అనుకున్నాను. ఒకరోజు ముందైతే ఏమైందండి, వడ్డీ డబ్బులు పట్టుకెళ్తారంటే వడ్డీ డబ్బులు కాదు కానండి, నాకు కొద్దిగా అవసరమైంది, పిల్ల పెళ్ళి అది పెట్టుకున్నాము, నేను ఇచ్చిన 2 లక్షలు అవసరమైందా, ఇక్కడ రావాలా, అరే భాస్కర్రావు అడిపియే భాస్కర్రావు, అరే భాస్కర్రావు అన్నగారు 2 లక్షలు కావాలన్నాడు కానీ పార్సీ చేసి ఇచ్చాను, ఈ నెల వడ్డీ కూడా 3 రోజుల ముందే అయినా సరే వడ్డీతో సహా 2 లక్షల ఆ చిల్లర కలిపేసి ఆ బీరువాలో ప్రసాదం పెట్టారే, ఆ ప్రసాదము ఈ మొత్తం తీసుకురా అనేటప్పటికి వీళ్ళిద్దరూ ఒకళ్ళు చూసుకుని, అంటే అలా కాదండి, ఇప్పుడు కాదు అవసరం చెబుదామని వచ్చాము, 2-3 నెలలు అవసరం అవుతుందని ముందుగా మాట వేద్దామని వచ్చాము, ఇప్పుడు అవసరం అంటారు పట్టుకెళ్ళిపోండి అనేటప్పటికి లేదు మళ్ళీ అవసరం వడ్డీపోద్దని చెప్పేసి కాదు ఉంచండి, నేను 2 నెలలు అవసరమైనప్పుడు అడుగుతానండి అని చెప్పేసి బయటకు వచ్చి, ఓ త్వర నువ్వు ఇట్లా చెప్పి అనవసరం నా వడ్డీ బాగొట్టావు, నువ్వేం 10 లక్షలు ఇచ్చుకొస్తున్నావు, నన్ను 2 లక్షలు నన్ను బేద కొట్టావు, అదేమో 2 లక్షలు పట్టుకెళ్ళిపోమంటే నెలకు 2 రోజులు 4,000 వచ్చాయి చక్కగా, నువ్వు బలేవాడులే. నేను మళ్ళీ మాట తిట్టుకుని ఉంచమంటే ఉంచాడు కానీ మళ్ళీ నాగరాజు అంటాడు కదా, ఆ అన్న 3వ రోజు నీడు పోతు తిప్పేశాడు. చూసారా, అనుమానం వచ్చింది ప్రజలకి, ఇది పాకిపోద్ది అనుకున్నాడు, ఇది చాలు ఇంక పోగేసుకున్నాడు, తప్పమంటే. ఎంత దారుణమైనటువంటి వ్యవస్థలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఇలాగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా, ఇదిగో ఇటువంటి ఈ విషయ లోలత్వం ఉందే, ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది వాడికి ఆ బంగారు కొట్ల ఆ ఏరియాలో ఇది ఆదర్శం అయిపోయింది. ఆడే ఎగ్గొట్టగలేదేమో, నేను ఎగ్గొట్టి మాత్రం ఏముందని చెప్పి పెద్ద మహానుభావులు కూడా 300 మంది ఎగ్గొట్టాడు. నాగస్వామినాథ్ గారు ముఠా ఇక్కడ ఎవరు లేరనుకుంటా, ఆయనే 300 మంది ఎగ్గొట్టాడని చెప్పి నా యాత్ర పడుతున్నారు. ఆ కమ్యూనిటీలో వాళ్ళకి సంబంధించిన కూడా చెప్పుకోలేక బయటికి ఎంత ఇచ్చారో కూడా తెలియకోకుండా, ఇచ్చిన దానికి పుచ్చుకున్న దానికి లెక్కలు లేకోకుండా ఏడ్చేవాడు 300 మంది. ఈ విషయ లోలత్వం ఏం చేస్తుందంటే, వాడు ఏం చేస్తున్నాడో చూస్తాం, అది మనకు శ్రేయస్కరంగా ఉన్నదా ఏం లేదు, వాడు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా వాడు వెనకాల ఒకడిచ్చాడని ఒకడు ఈ రకమైనటువంటి విషయ లోలత్వం వల్ల మనిషి అన్ని రకాలుగా నష్టపోతాడు. కాబట్టి ఆ విషయ లోలత్వాన్ని తగ్గించుకో, ఎంతవరకు అంతవరకే అనేటువంటి విషయాలు చెప్తున్నారండి. ఇట్లాగా రెండోది మృదుత్వం, ఇది మన దగ్గర ఉండట్లేదండి. మృదుత్వం అంటే క్రౌర్యం లేకుండా ఉండుట. మన మాటల్లోనూ మృదుత్వం ఉన్నట్టుగా, మన చేతల్లోనూ మృదుత్వం ఉన్నట్టు. కానీ ఈ మృదుత్వం ఈ టాక్టిక్స్ కనుక్కున్న వాళ్ళు మాత్రం
భలే ముందుకెళ్ళిపోతున్నారు. ఈ మృదుత్వం ఎంత ఎంత కఠినాత్మైనా సరే మన స్నేహితుడు చేసేస్తారు చూసారా. ఆ మృదు మధురమైనటువంటి మాటలు కానీ మృదు మధురమైనటువంటి చేతలు కానీ మనం చేయలేము. దీన్ని అలవర్చుకోగలిగితే అసలు ప్రపంచం అంతా మన స్నేహితులే. మనసులో ప్రేమ అన్నీ ఉంటాయి, దయాగుణం అన్నీ ఉంటాయి, జాలి మంచితనం అన్నీ ఉంటాయి. కానీ మాటలో కఠినత్వం ఉండటం వల్ల మనకు ముద్ర పడిపోతుంది. అది బయట అవుట్పుట్ చూస్తారు కానీ నీ మనసులో ఏముందో తూర్పు చూడరుగా. మనం ఏంటి మనసులో మంచివాడమే, ఎవరు కూడా ద్రోహం చేసేటువంటి పరిస్థితి కానీ గోడుగానే ఉండదు. కానీ ఆ మాటలో కఠినత్వం వల్ల అమ్మో ఆవిడ ముద్ర వేసేస్తాడు, ఈవిడ అమ్మో ఆయన. సరే ఈ విషయం తెలిసేటప్పటికి 50-60 ఏళ్ళు వచ్చారు. ఆ తర్వాత మృదువుగా ఉండేవి, మెత్తగా ఉండేవి, గట్టిగా ఉండేవి. నీతో సమాజానికి పని లేదు, నీతో నీ పిల్లలకే పని ఉండదు. 60-70 ఏళ్ళు వచ్చినాక వాటికి కొడుకోవాల్సింది, నీకెవరు లేదు, నిన్ను నన్ను లెక్క చేసేవాడు ఉండదు. కానీ ఈ విషయాలు తెలుసుకోవాల్సిన టైంలో తెలుసుకోలేకపోతుంది చూసారా. కాబట్టి ఈ మృదుత్వం అనేటటువంటి అన్ని విషయాల్లోనూ ఉండాలి, మాటల్లోనూ ఉండాలి, చేతల్లో. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ అన్నదానానికి సేవలకు వెళ్తాం. ఆ వడ్డించేటప్పుడు సరే, ఆ వడ్డించేటప్పుడు చాలా జాగ్రత్తగా మృదువుగా మాట్లాడుతూ మనం వడ్డించాలి. జరగా వేసాం కదా ఇట్లా అన్నాం అనుకోండి, అది ఎంత ఫీల్ అయిపోతాడు. అమ్మ 10 మంది మళ్ళీ ఇంకోసారి మీరు అది తినేసిన తర్వాత రండి, కొంచెం వీళ్ళందరూ సర్దుబాటు చేసుకున్నాం. కానీ వెంటనే అనలేము అన్నమాట, ఎన్నిసార్లు ఎంచుకుంటాప్ప అని అంటాం చూసారా. ఒకటని కాదు, ప్రతి విషయంలోనూ ఈ మృదుత్వాన్ని మనం అలవర్చుకోవాలి. మనం పరిశీలించుకునే సమయం ఇది. ఏదో ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి అంటానికి కాదు మనం కూర్చుంటాం. మనం పోస్ట్ మార్టం చేసుకోవాలి ఎప్పటికప్పుడే. ఈ మృదుత్వం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్, అది ఉండాలి. తర్వాత ఈ ధర్మకార్యములందు మనిషికి సిగ్గు ఉండాలి. సిగ్గు అంటే ఏంటి? సిగ్గుపడాలి దేనికైనా సరే. ఎప్పుడు మనం తప్పు చేస్తే ఎవడన్నా ఏలు ఎత్తి చూపెడతాడేమో, సిగ్గుతో చచ్చిపోవాల్సి వస్తుంది చూసారా అనే ఒక ఎరుకు ఉండాలి. రేపొద్దున మాట వస్తుందేమో, ఇది నువ్వు చేసావుగా అని అంటే నేను ఎక్కడ సమాధానం చెప్పాలి? నీ బిడ్డకో న్యాయం నాకో న్యాయం అని కోడలు అడిగితే నేనేం చెయ్యాలి చూసారా. అప్పుడు సిగ్గుపడే కంటే ముందే సిగ్గుపడాలి. విషయం తెలంగానే ఇట్లా ప్రవర్తించకూడదు అనేటటువంటి విషయాల్లో. కాబట్టి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టవలసి వచ్చినప్పుడు సిగ్గుకి భయపడాలి. అందరూ కలిపి నన్ను అవమానిస్తారేమో చూసారా. అట్లాగే ఈ రకమైనటువంటి ఉండాలి. రెండోది చంచల స్వభావం లేకుండా ఉండుట. చంచల స్వభావం ఏంటంటే ఇప్పుడు మాట రేపో మాట ఎన్నో మాట, ఇప్పుడు చేత రేపో చేత ఎప్పుడో చేత, ఇట్లా రకరకాలైనటువంటి అప్పటికప్పుడే మార్చేస్తాం. మాట మార్చేస్తాం, మాట మీద నిలకడ ఉండదు. ఇవన్నీ భక్తులు చెప్తుంటే చూడండి, భక్తులన్నీ అంటారా అందరికీ ప్రపంచ మానవాడికి చెప్తున్నాడు. ఒక హిందువుకి చెప్పాడు ఈ విషయాలు ఏమన్నా? హిందువులు మాత్రం ఇట్లా పాటించండి, ముస్లిం మీ ఇష్టం అని అన్నాడా? ప్రపంచ మానవాడికి ప్రవర్తన గురించి చెప్పాడండి. ఇట్లాగా మనిషికి ఉండవలసినటువంటి తర్వాత ప్రతిభ అనేటటువంటిది లేక బ్రహ్మ తేజస్సు. ప్రతిభ అనేటటువంటిది ఏంటంటే కొంత టాలెంట్, దేనిలో అయినా సరే ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఆ పర్టికులర్ సంఘటనలోకి దానికి సంబంధించినటువంటి టాలెంట్. వంట బాగా చేస్తుంది అని అందరం వంట చేసేవాళ్ళం, ఇక్కడ అందరూ బాగా వంట తెలుసు. కానీ ఆవిడ ఎందుకు అంటున్నాం? ప్రతిభ కనపరిచి ఇంతమంది వండిన దానిలో ఆవిడ ఇంకా బాగుంది అంటే ఎక్కడో ఉంది సంథింగ్. అటువంటి టాలెంట్స్ మనం ఎవరి కాళ్ళకే ఉండాలి. ఒకడు మాట్లాడేదానిలో టాలెంట్ ఉంటుంది, ఒకడు పాడేదానిలో టాలెంట్ ఉంటుంది సరే. ఒక వ్యాపారం చేయడం టాలెంట్, సైలెంట్గా ఉంటాడు, బ్రహ్మాండ వ్యాపారాలు చేస్తాడు సరే. ఈ విషయంలో ఈ అంబానీ కొడుకులు ఇద్దరు పేరు ఉన్నాయో, ముఖేష్ అంబానీ, ఇంకో ఆయన ఎవరు, అనిల్ అంబానీ.
ముఖేష్ అంబానీ అసలు స్టేజ్ మీద ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు బాగా అసలు చాలా పొదుపుగా మాట్లాడతాడు. అనిల్ అంబానీ పెద్ద స్పీకర్, కానీ ఈయన చేసే వ్యాపారాలు కానీ ఈయన ఎత్తులు కానీ పై ఎత్తులు కానీ అనిల్కి అనిల్ అప్పులో ఉన్నాడు. అనిల్ భయంకరమైనటువంటి అప్పులో ఉన్నాడు. వాళ్ళ తండ్రి అంబానీ గారు, విమల్ అంబానీ ఆయన పేరేంటి, ఆ తండ్రి ధీరుభాయ్ అంబానీ గారు పెట్రోల్ బంకులో గుమ్ముస్తానండి. తర్వాత టెక్స్టైల్ ఏంటి, ఓడలు ఏంటి, ఎన్ని చేశాడు, సమానంగా పంచాడు. కానీ ఈయన ప్రపంచ కుబేరుల్లో 10 మందిలో ఒక లిస్టులో ముఖేష్ అంబానీ ఉన్నాడు. అనిల్ అప్పులో ఉన్నాడు. కానీ గొప్ప స్పీకరే, కానీ ఈయన ఎంతవరకు అంతవరకు పొదుపు. అంటే ఎక్కడో దేనిలో దానిలో ప్రతి వ్యక్తికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మన టాలెంట్ ఏంటి, దానికి పొదును పెట్టాలి. అన్ని టాలెంట్స్ ఒక వ్యక్తిలో ఉండవుగా. అట్లాంటి టాలెంట్స్ ప్రతిభని మనం తెచ్చుకోవాలి, అది చూపించాలి. అప్పుడు ఓర్పు అనేటటువంటి మనందరికీ తెలిసింది. ప్రతి విషయంలోనూ కొంత ఓర్పు సహించాలి. ధైర్యం, ఈ ధైర్యం గురించి, ఈ భయాన్ని గురించి ఇది పెద్ద సబ్జెక్ట్. దీనికి సపరేట్గా మనం వేరే క్లాసులో మాట్లాడుకోవాలి. ఈ ధైర్యం, బాహ్యాభ్యంతర శుచి అనేటటువంటి మనకు తెలుసు. అంతర్శుచి, బాహ్యమైనటువంటి శుచి. శరీరాన్ని మనం శుచిగా ఉంచుకోవాలి, మనసును కూడా శుచిగా ఉంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆఖరిగా ఏం చెప్తున్నానంటే, ఎవరికి ద్రోహం చేయకుండా, ద్రోహ చింతనము లేకుండా. ద్రోహం చేయటం వేరు, ద్రోహ చింతన వేరు. నేను నీకు ద్రోహం చేయలేకపోవచ్చు, ఎందుకంటే నువ్వు నాకంటే బలవంతుడు, నేనేమీ చేయలేదు. కానీ నీకు ద్రోహం చేసేవాడికి సహాయం చేస్తాను. ఆయన నీకు ద్రోహం చేయడానికి రెడీగా ఉన్నాడని తెలిస్తే నేను చేయలేని పని ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనకి కావాల్సినటువంటి సలహాలన్నీ నూరిపోస్తాం. ఇది చాలామంది చేస్తుంటారు. దీని కుట్రలో ఇటువంటి చేస్తారు. ఆ బలవంతుని ఏం చేయలేము, కానీ వాడి మీద ఏదో రకమైన ఇది చేయాలని వాడికి సపోర్ట్ చేయడం చూసి ఆడికి సపోర్ట్. ఈ రాయలసీమ ఫ్యాక్షన్స్ అంతా కూడా ఇట్లాగే ఉంటుంది. రాయలసీమలో కొట్టుకునేది రెండు కుటుంబాల మధ్య చిన్న తగాదా అయితే కొంతమంది వాడికి, కొంతమంది వీడికి కాసేస్తారు. వీడి మీద ఉన్న కోపం వాళ్ళు ఆడి మీద కోపం వాళ్ళు వీడికి కలిపి ఒక ట్రూపులుగా తయారైపోతాయి. చూసారు, ఈ విషయలోత్వాలు వీటి వలన ఈ మనిషికి ఈ ద్రోహ చింతన చేయటం అనేటటువంటిది ఇవన్నీ కూడా తగదు. స్వాతిశయం లేకుండా, అంటే తాను పూజింపదగిన వాడిని అనేటటువంటి అభిమానం, గర్వం, నేనే నెంబర్ వన్ అని అహంకారపూర్వకమైనటువంటి ఉండకూడదు ఉండాలి అని ఈ గుణములు దైవ సంపత్తి పుట్టిన వానికి కలుగుతున్నవి. ఇటువంటి గుణాలన్నీ కూడా దైవీకమైనటువంటి లక్షణాలు. భయం లేకుండా ఉండటం అనేటటువంటి, అభయంగా ఉండటం అనేది, నీతి నియమంగా ఉండటం అనేది, చూసారా, ఈ లోలత్వం అనేటువంటి, ఇవన్నీ ఈ చెప్పిన 26 లక్షణాలు కూడా దైవీకమైనటువంటి ఐశ్వర్యం. ఇవి ఎవరిలో ఉన్నాయో వాళ్ళు దైవ అంశకి ఎక్కువగా ఉన్నట్టు సరే మనకు తెలిసిపోతాం. ఆ రకంగా ఈ గీతాగ్రంథం సాధన అంటే విశేష ప్రాముఖ్యత వస్తుంది. చిత్తము నిర్మలముగా ఉండొచ్చు, అటువంటి పారమార్థిక లక్ష్యం చేరుటకు ఈ లక్షణాలు కనుక ఉంటే పారమార్థికమైనటువంటి ఆ లక్ష్యమైనటువంటి ఆ మోక్ష స్థితికి చేరుకుంటూ ఈజీ. అందుకే భగవాన్ సత్యసాయి బాబా అన్నారు, మన ప్రసంగంలో కూడా చెప్పుకున్నాం, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. నీలో ఉన్నటువంటి అహంకార, మమకార, రాగ, ద్వేష, అసూయ, డాంబికాలన్నీ, కామ, క్రోధ, మద, మాత్సర్యాలన్నీ కూడా అవి డ్రాప్అవుట్ చేసుకున్నాం అనుకో, మనసు ఫ్రీగా ఉంటుంది. ప్రయాణం ఈజీగా సాగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడ్డుపడేటటువంటివి ఇవన్నీ. అహంకారం ఉంటే ముందుకెళ్ళలేడు, కోపం ఉంటే అసలు ముందుకెళ్ళలేడు, కోపం ఉంటే ఐసోలేట్ అయిపోతాడు. కోపంతో ఒక మాటని మళ్ళీ వెంటనే కలవలేక ఐసోలేట్ అయిపోతాడు, మిగతా సమాజంతో కలవలేదు. ఎందుకు? ఓర్పు లేకపోవడం వల్ల. చూసారా, ఇటువంటివన్నీ కూడా మన్నే తయారు చేయడానికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సంపద అనగా ధనము, ఐశ్వర్యము. దైవ సంపద అనగా దైవధనము, అంటే శ్రీకృష్ణ పరమాత్మ దైవధనము ఇప్పుడు లోకులు యందు వెదజల్లుతున్నాడు. ఓ జీవులారా, నశ్వర ప్రాపంచ కథనములో క్రీడించుచు వారి అందే అమూల్య కాలమంతని వినియోగించుతూ దుఃఖపడుతున్నటువంటి
జన్మ పరంపరను పొందకుండా ఉండటానికి ఇవిగో ఈ దైవికమైనటువంటి లక్షణాలని అలవర్చుకోండి అన్నాడే తప్ప జన్మ పరంపరలో పుట్టడం గిట్టడం అనేది నువ్వు లేకుండా ఉండాలి అని అంటే నువ్వు ఈ పూజ చెయ్యి అని మాత్రం చెప్పలా, ఈ యజ్ఞం చేయమని కూడా చెప్పలా. అవన్నీ ఎడిషనల్ ఎప్పుడు తీసుకుంటాం? అసలు క్వశ్చన్ పేపర్ రాసేసి చక్కవాడు ఇచ్చిన బుక్లెట్ పూర్తి చేస్తాం. 16 క్వశ్చన్లు రాయాలి, అందులో 16లో 6 ఛాయిస్ కింద పోయినాయి, రాత్రి రాయి లేకపోతే లేదు ఛాయిస్. మొత్తం మీద 16లో 10 రాయి చాలు. 10 రాసాం, 10 రాయడానికి సరిపడా బుక్లెట్ ఇచ్చాడు. 5, 6, 7 ప్రింట్ చేసి ఇస్తారు కదా బుక్లెట్. అది కూడా అయిపోయిన తర్వాత టైం ఉంటే నీకు ఇంకా విషయం అవగాహన ఉండే అది 10 క్వశ్చన్లు కాకుండా 16 క్వశ్చన్లకి నీకు ఆన్సర్ తెలుసుంటే టైం ఉంటే అప్పుడు ఆ ఇన్విజిలేటర్ని ఎడిషనల్ అని అడుగుతాం. ఆయన ఇచ్చిన దాని మీద రాస్తాం. అది ఎడిషనల్, అది రాసినా రాయిపోయినా పర్వాలేదు. రాస్తే ఆ వాచర్ గారు అవన్నీ చూసి ఎవాల్యుయేట్ చేసేవాడు, 10 అడిగితే 16 రాశాడు, కరెక్ట్గా రాశాడు, 100 పాళ్ళు వేయడానికి అవకాశం ఉంది. లేకపోతే 98 దగ్గర ఆగిపోతాం. ఆ 2 మార్కులే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. చూసారా, మనమేమో ఎడిషనల్స్ని పట్టుకుంటున్నాం. అసలైనటువంటి మ్యాటర్ ఇది. మనిషి మార్చుకోవలసినటువంటి దైవీ సంబంధమైనటువంటి వదిలేసేసి ఆ విగ్రహారాధనలు ఈ విగ్రహారాధనలు వీటిలో కూరుకుపోయి, మరి ఇప్పుడు ఆ మాట మనం డైరెక్ట్గా అంటే నువ్వు కూడా వెళ్తున్నావు, నువ్వు కూడా చేస్తున్నావు అని అంటే ఇగో వీటిని అలవర్చుకోవడానికి వాటిని నిత్యంలా ఉపయోగించుకుంటాం. సత్సంగాలని ఇగో ఒక రకమైనటువంటి నిష్ట కోసం, దైవం అంటే తెలుసుకుంటాం కోసం, ఒక ఎగ్జాంపులరీగా వెళ్తాం, ఒక క్రమశిక్షణ కోసం. అంతేగాని అసలు చేయవలసింది ఇది. సరే, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఇదే మాట చెప్తుంటాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు అంత క్రమశిక్షణగా కనీసం 3వ తరగతి కూడా చదవనటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన జీవితం చాలా గొప్పగా నడుపుకొచ్చాడు. ఇలాంటి లక్షణాలన్నీ నేర్చుకున్నాడు. కావాలని పట్టుదలగా అటువంటి అలవాటుకుంటూ క్రమశిక్షణతో జీవించాడు. అట్లా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఇంకో అంటాడు, అభయం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు అనేక సుగుణాలు చెప్పదలిచి వారే మొట్టమొదట సుగుణరాట్ అనదగు సుగుణ సింహ అనబడు అభయములను పేర్కొన్నారు. ఇది గమనింపదగినటువంటి విషయం. ఎలా అనగా ఎన్నో ఇతర సుగుణములు ఉండగా ఈ భయరాహిత్యమునే తొలుత చెప్పనేలా. నేను మొట్టమొదటి అసలు మీకు చెప్పినప్పుడు భయం గురించి చెప్పాను. దీనికి పెద్ద సబ్జెక్ట్ అన్నాను చూడండి, ఆయన చెప్పినట్టు ఇందులో ఈ భయమేనండి మనిషిని కొంగ తీసేసేది. పెద్దానికి భయపడిపోతుంటామే. ఆ భయం గురించి చెప్తున్నాడు. అభయంగా ఉండటం నేర్చుకోమని చెప్తున్నాడు. జరిగేది జరుగుతుంది. నువ్వు భయపడినంత మాత్రాన ఆగిపోతుంది. భయపడితే ఇంకా చెడిపోతుంది, కార్యం చెడిపోతుంది. సుదులు దానం ఎక్కించేటప్పుడు నిబ్బరంగా ఎక్కించాలి. కానీ కంగారుగా ఎక్కపోతే ఏమవుతుంది కాసేపు ఎక్కించుకుంటాం, నష్టమేముంది. కంగారు పడ్డామంటే సుదులు దారం ఎక్కదు కదా. అట్లాగే మనం చాలా విషయాల్లో మన కంగారు ఎక్కువగా ఉంటుంది, జరిగేది తక్కువ ఉంటుంది. కానీ ఆ ప్రమాదాన్ని ఊహించుకుంటాం చూడండి, ఆ ఊహే భయంకరమైనటువంటి భయం. అవి తగ్గించుకోమన్నాడండి. ఎవరు చెప్తారండి ఈ విషయాలు? అసలు ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది, అమ్ము నేను ఎట్టగా పాస్ అవుతానో లేదో, నాయనో నాకు 90% వస్తుందో లేదో అని చెప్పేసి దిగులు పడిపోయి సిక్కైపోయి కొంతమంది పిల్లలు చదవటానికి నీరసం వచ్చేసేసి చదవలేక జుట్టుడిపోయి నిద్రపట్టక, చూసారా, దాన్ని ఏమంటారంటే ఓవర్ యాంగ్జైటీ అంటే. ఇంకో పరిభాష ఓవర్ యాక్షన్. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకోమంటాను చూడండి. ఎందుకు వచ్చింది యాక్షన్ చేయాలి వారికి? ఓవర్ యాక్షన్ దేనికి? జరిగేది జరుగుతుంది. చూసారా, నేను చదువుకునేటప్పుడు కూడా నాకు ఫిక్స్డ్ నిర్ణయం ఉండేది. రాత్రి 10 గంటల తర్వాత నేను చదివేవాడి కాదు, తెల్లవారు చదివేవాడు. నా ఫ్రెండ్ చిరంజీవి అని, కైలా చిరంజీవి అని కోటేశ్వరారు, తెల్లవారు చదివేవాడు. నేను 10 గంటల వరకే చదివేవాడు. చదువుతూ నిద్రపోయి పొద్దున్నే లేచి వెళ్ళేటప్పుడు, బాబు నేను చదివినవి క్వశ్చన్ పేపర్లో వచ్చుంటే కనుక అవి 100కి 100 పాళ్ళు నాకు గుర్తుండేటట్టు చేయమని మాత్రమే దండం పెట్టు. నాకు చదవని, నాకు అస్సలు తెలియనిది రాంచమని నేను ఎప్పుడు అడిగేవాడు. చూసారా,
చదవడం మాత్రం శుభ్రంగా చదువుకున్నాడు. 10 తర్వాత శుభ్రంగా నిద్రపోయేవాడు. ఆడు తెల్లవారు టీలు తాగి తెల్లవారు 4 గంటల వరకు 5 గంటల వరకు చదివి అప్పుడు కొడుకుని ఆ నిద్రకాలం గవ్వ లేచి ఏఎన్ఆర్ కాలేసి కింద మీద పట్టిన సైకిల్ దొక్కుంటా వెళ్ళి తీరా టింగ్ అని బెల్లు కొట్టేటప్పుడు కంగారు. పొద్దున్న రాత్రి అసలు సరిగ్గా తినలేదు, వీడు తాగింది లేదు, పైచి వచ్చింది కదా విపరీతమైన టీలు తాగి ఆ పేపర్ ఇవ్వగానే కళ్ళు కనపడేది కదా, బ్లర్ అయిపోయేది, మైండ్ పని చేసేది కదా. అంతే ఇట్లా అడ్డంగా కొట్టేసేసి మార్చి సెప్టెంబర్లో రాసుకుంటాం. బాబాయ్ నా కళ్ళు తిరుగుతుంది. సో ఓవర్ యాక్టింగ్ మనిషిని ఎంత పంపదీసేది. మాకు వచ్చి శుభ్రంగా 3 క్వశ్చన్లు కానీ 2 క్వశ్చన్లు శుభ్రంగా రాసేవాడు. మేము పాస్ అయిపోవడం ఆయనే పాస్ అయ్యాడు. అట్లాగా కొన్ని విషయాల్లో మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భయం గురించి ఇది వెళ్తుంది. అట్లాగే అన్ని దుర్గుణములను భయమే పునాది. భయానికి దుర్గుణానికి లింక్ పెట్టాడు ఇక్కడ. అన్ని భయాలకి అమ్మో రేపేమవుతో ఇవాళే సర్వీస్లో ఉండగానే మనం గబగబా 4 వాళ్ళు వెనకేసుకోవాలి, గబగబా బించి కింద చెయ్యట్టి మంచాలు లాగేసుకుని పోగేసుకోవాలి. అమ్మో రేపేమవుతో చూసారా అనే భయంతో ఒత్తిడి పెరిగిపోయి ఎవడో ఏ చిన్న పని కోసం వచ్చిన వాడి దగ్గర ఆశించడం మొదలుపెట్టారు. చూసారా అప్పుడు ఆడే ఎవడో ఒకడు ఖాళీ ఏసీబీకి పట్టించాడు. మొత్తం ఉన్నదంతా చూసారా ఎందుకు వచ్చింది చెప్పును. ₹1,00,000 శాలరీ వస్తుంది కదా, ఇత్తి తీసుకోలేక లేదు, అందరూ తీసుకుంటున్నారు. ఇవాళ జీతం కంటే గీతం బాగా వచ్చేది ఏదైనా ఉంటే ఆ ఉద్యోగం బెటరు అని మన పిల్లలు కూడా ఇచ్చేటప్పుడు వీడికేం వచ్చేస్తుంది, వీడికేం రాదు పోయేటప్పుడు. ఇప్పుడు ₹1,00,000 సంపాదిస్తున్నటువంటి టీచర్ ఉన్నాడు. ₹1,00,000 మినిమం శాలరీ చక్కగా 15,000-20,000 కట్టిన టీచర్ వాడికంటే కూడా ఈ ఎంఆర్ఓను ఆర్డీఓను అయితే బాగుండు. ఏంటంటే డబ్బులు బేబత్సం. 1,00,000 ఎవరికి కావాలండి అసలు. పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళైతే నెలకి మామూలుగా ఈ మందు షాప్ వాళ్ళే అవన్నీ పోగేసి లక్ష పడుతుంది. జీతం లెక్క కదా, జీతం లెక్క. చూసారా అట్లాగా మనిషికి ఈ దుర్గుణాలన్నిటికీ కారణం భయం. అంటే రేపటి భయం అన్నమాట. ఆ భయం కొద్దీ పోగేయటం మొదలెడతాడు. ఆ పోగేసేటప్పుడు ధర్మ మార్గంలో పోగేస్తాడా, ఇక ఉన్నదంతా ఇటు వాటేసుకుని లాక్కునేటప్పుడు ధర్మంగా చూస్తాడా, ఏది ఉంటే అది లాగేసుకుంటాడు. చెత్త చెదారం అన్నీ. అంటే పక్కనోడి ఆ పక్కనోడి ఈ పక్కనోడి కూడా లాగేసుకుంటాడు. చూసారా అప్పుడు ఏమవుతుందంటే ఈ దుర్గుణాలు భయం వలన ఈ మనిషిని విపరీతమైనటువంటి లోబిగా తయారు చేసి విపరీతంగా ఈ రకమైనటువంటి పరిస్థితులకు భయమే పునాది కదా. కాబట్టి తగ్గిన అవగుణములన్నీ అంకురించు కావున విద్యులు దాన్ని మొట్టమొదట పారబారు. ఏమవుతుంది, ఎంత తింటాం, వెంటనే క్వశ్చన్ రావాలి. అసలు ఉన్నదేదో జాగ్రత్త దీన్ని కాపాడుకోవాలి. వాటి కోసం మనం అరుడు చేస్తే ఏంటి, ఎక్కడైనా పట్టుబడితే మనం మొత్తం పోతుంది కదా. సరే ఇటువంటి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేటటువంటి అవలేలుగా. కాబట్టి ఈ కారణం వలన మొదట చేర్చబడడం మరియు త్రాడులాగు పందెం టగ్ ఆఫ్ వార్లో మొదటి వాడిని చివరి వాడిని మహాబలశాలుగా ఉన్నట్టు చూసి పెట్టుతారు. అట్లే అసురు గుణములు గావింపబడుతున్నటువంటి పందెమును దైవగుణం లక్షణముల అభయము అను సుగుణరాజును ఏరి భగవానుడు దాన్ని నాయకునిగా చేసి రణరంగం నిలబెట్టును. దీన్ని బట్టి అది ఎంతటి మహత్తర సుగుణమో వ్యక్తం కాదు. చూసారా భయము అభయము అని చెప్పి ఈ భాష్యకారుడు చెప్తున్న విషయం ఏంటంటే తాడు లాగే పందెంలో ఇటు కొంతమంది అటు కొంతమంది పెడతారు కదా. ఈ బ్యాచ్లో మొట్టమొదటి బలవంతుడిని పెడతాడు, ఆఖరిగా నడుము నుంచుంటాడు కట్టుకోయిలాగా, ఆడిని బలవంతుని పెడతాడు. మిగతా వీళ్ళకంటే తక్కువ బలం ఉన్నవాళ్ళందరూ మధ్యలో పెడతాడు. చూసారా అట్లాగే భయము అభయము అనేటటువంటి ఈ 2 లక్షణాలు, అంటే ధైర్యంగా ఉండటం అనేది భయపడటం అనేది ఇది తీవ్రమైనటువంటి మంచి బలమైనటువంటి. చూసారా తీవ్రత ఎక్కువ ఉంటుంది వీటికి.
భయం వల్ల వీడు విపరీతమైనటువంటి తప్పులు చేయగలుగుతాడు, ధైర్యం వల్ల నిబ్బరంగానూ ఉండగలుగుతాడు, తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఈ 2 లక్షణాలు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి ధైర్యం వైపు మొగ్గు చూపండి. ప్రతిదానికి భయపడ్డారా తప్పులు ఎక్కువ చేయవలసి వస్తుంది, భయపడితే అబద్ధాలు ఎక్కువ రావాల్సి వస్తుంది. ఆ రోజు చిన్నప్పుడు మాస్టర్ పడతాడు అనేటటువంటి భయంతో ఎందుకు రాలేదురా అంటే ఒకరోజు తలనొప్పి చెప్పాం, ఒకరోజేమో కాలు నొప్పి చెప్పాం, ఒకరోజు నాయనమ్మ అమ్మమ్మలో పంపించేసాం. అవునా కదా? కొడతాడు అనేటటువంటి భయం. నిజం చెప్తే అది కొట్టేంత కారణం కూడా కాదు. అట్లా ప్రతి విషయంలోనూ వీలున్నంత వరకు నిజం చెప్పడానికి ప్రయత్నించింది ధైర్యంగా. అంతేగాని ఒక అబద్ధం ఆడారా దాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడారు. తెలుసుగా భర్తకు తెలియకుండా భార్య ఏదో నగలు ఎవరికో ఇచ్చింది పుట్టింటి వాళ్ళకి. చూసారా? ఆ ఇచ్చిన రోజున తెలుసో తెలియకో ఇట్లా చేశానయ్యా, నువ్వు వచ్చిన కష్టం గురించి నువ్వు మరి చెప్తే నువ్వు ఎవరు వాళ్ళ కష్టం తీరదు అనే ఉద్దేశంతో ఇచ్చాను అని చెప్పేసి ఆయన అడిగినప్పుడన్నా అది అదొచ్చినప్పుడన్నా చెప్తే బాగుంటుంది. లేదు ఆ బట్టల కింద పెట్టావు, మీకేగా ఇచ్చింది, మీరేగా పెట్టింది, మరి పైగా మా మీద మీకేగా ఇచ్చింది, మీరు ఎక్కడ పెట్టారో మళ్ళీ కొంతకాలం నేను ఎక్కడ పెట్టాను నా బట్టి ఇప్పుడు ఆలోచించి నాకెక్కడ ఇచ్చానండి బాబు, చూడండి మీరు ఏ అట్లా పెట్టారు, మీ సొరుగులో పెట్టారేమో, కొంతకాలం అది నెట్టుకోవడం అంటే ఎంతకాలం నెడతాం. ఆ నగ గురించి అడిగినప్పుడల్లా భయపడుతూ ఉండాలి కదా. ఆ చీర అంత కొప్పంత మునిగిపోయిన తర్వాత వాళ్ళు తాకట్టేసి చూసుకుని వాళ్ళు దాన్ని వండి వాచ్ చేసేసి మళ్ళీ దాన్ని విడిపించలేక వాళ్ళు చేతులు ఎత్తేసి ఆ విషయం ఈవిడికి తెచ్చి ఈవిడి చీరలు నా దగ్గరికి వచ్చాడు. మొట్టమొదటి నాకు అనుమానం వచ్చింది, మొట్టమొదటి చెప్పలేదండి, ఇప్పుడు దాకా చెప్పేవేంటి, మొట్టమొదటి చెప్తే నేను వెళ్ళిన చూడలు కాడును ఏళ్ళబరుచుకుని ఆడుకున్న ఆస్తులు అప్పుడు కరిగిపోలేదు, అప్పుడు ఎటవట నేనన్నా రాల్చుకునేవాడిని, నువ్వు అంతా అయిపోయేదాకా చెప్పలేదు అని చెప్పి. చూసారా? ఇట్లాగా ఇటువంటివి మనం కొంచెం చాలా జాగ్రత్తగా మనం స్టడీ చేసుకోవాలనేది. ఇవాళంతా కూడా మన గురించే మాట్లాడుతున్నాడు. దీనిగా భక్తి అనేటటువంటి కోటింగ్ కాదు, పక్కన ముందు అసలు మనంగా తయారు చేసుకోవాలి అనేటటువంటి విషయం చెప్తుంది. అభయం అను సుగుణ రాజం అన్నమాట. కాబట్టి ఈ రకంగా అభయం వైపే జనక ప్రాప్తోస్తి అని ఉపనిషత్తుల అభయమును సాక్షాత్ బ్రహ్మపదం అని వర్ణించి చెప్తుంది. కాబట్టి గీత యందు భగవాన్చే ఎంతయో ప్రముఖంగా ఎంతబడినటువంటి ఈ నిర్భయత్వము, గుణరత్నము సర్వులను లెస్సగా అభ్యసించి దైవ సంపత్తిని బాగుగా కూడబెట్టుకునవలెను. ఎందుకంటే ఈయన అధైర్యపడిపోయాడు. ఈయన అర్జునుడు గాంధీవం పుచ్చుకుని యుద్ధం చేద్దాం అనుకున్న టైంలో వీళ్ళందరినీ చూసి, అమ్మో ఈ నా తాతను నేను చంపటం ఏంటి భీష్ముడిని, అమ్మో నా గురువు గారు నేను చంపటం ఏంటి, అమ్మో వీళ్ళంతా నా వాళ్లే కదా, నా పెదనాన్నగారు అబ్బాయినే కదా, వీళ్ళంతా 100 మంది, వీళ్ళని నేను చంపటం ఏంటి, వీళ్ళని చంపితే నా పాపం రాదా, దానికంటే నేను అడుక్కు తింటాను తప్ప నాకు యుద్ధం అవుతుంది అని అన్నాడు. చూసారా? నాకు యుద్ధం వద్దని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అదేమో వాళ్ళేమో నయాన భయాన అన్నీ అయిపోయినాయి, అడిగినా ఇవ్వలేదు, రాయబారిని పంపించినా ఇవ్వలేదు, పెద్ద మనుషులు పెట్టినా ఇవ్వలేదు. 5 ఊళ్ళు ఇమ్మని అడుక్కుంటానికి మేము ఆ ఊళ్ళలో అడుక్కుని బతుకుతాం, 5 ఊళ్ళే వండుకొని మేము బతుకుతామన్నా కూడా ఇవ్వాల. పైగా పిల్లల్ని తల్లిని కలిపి లక్క ఇంట్లో పెట్టి లాక్షగృహం అని ఆ లక్కతోనూ మైనపు ముద్దలతోనూ తయారు చేసినటువంటి ఇల్లు అది. చూడటానికి ఇటుకలతో ఉన్నట్టే ఉంటుంది. నిప్పు అంటుకుందంటే మొత్తం కాలిపోతారు, స్మాష్. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత రక్షించాడో పాండవులు. ఆ భీముడు అనేటటువంటి మహాబలశాలి అక్కడ ఉన్న గృహం వచ్చి బయటికి రావడానికి వీలు లేకపోతే తల్లితో సహా ఈ 4 పిల్లలు 5 పిల్లలు కూడా మాడిపోయే పరిస్థితుల్లో ఇక్కడ గుంట దొవ్వి, ఇక్కడ గుంట దొవ్వితే అది ఆ రోడ్డు మీద దాకా కానబెట్టి అట్లా గుంటలోంచి బయటకు వచ్చారు వాళ్ళు, ఆ టన్నెల్లో నుంచి. బలవంతుడు వాళ్ళందరికీ సహాయం చేశాడు, దానికి డైరెక్షన్ ఇచ్చాడు, ఇట్లా చేస్తే మీ పని అవుతుంది, అంతేగాని మంటలు దాటుకుంటానికి రావడానికి ప్రయత్నం చేయమాకండి. ఎంత దారుణం అండి! తల్లి పిల్లల్ని కలిపి చంపేయాలని. వీళ్ళ ఆస్తి పాండురాజు పుట్టినటువంటి 5 ఆస్తి వాస్తవంగా ఇదంతా మొత్తం పాండురాజు అకాల మరణం చెందాడు.
ధృతరాష్ట్రుడికి ఇచ్చారు పదవి. చూసారా, ధృతరాష్ట్రుడికి ఇచ్చారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేయాలి? తన పిల్లలకి తన అన్నగారి పిల్లలకి కలిపి సమానంగా పంచాలి కదా. చూసారా, తన పుత్ర ప్రేమతో ఆస్తిపాస్తులు ఇవ్వడానికి ఇష్టం లేక ఈ 5గురిని ఇంత హింసలు పెట్టి చివరికి చంపడానికి కూడా ప్రయత్నం చేసి ఇంత అధర్మంగా ప్రవర్తించి అనేక రకాలైనటువంటి పరీక్షలకు గురి చేసి కొంతకాలం అరణ్యవాసం, కొంతకాలం అజ్ఞాతవాసం అనేటటువంటి పరీక్షలు జోదంలో, మాయాజోదంలో ఓడించి ఇంత నానా కష్టాలు పెట్టి ఆ పరీక్షల నుంచి కూడా నెగ్గి, అన్నావుగా పెదనాన్న, నీ సమక్షంలో జరిగిందిగా పెదనాన్న, రాజుగారు కదా నువ్వు, మరి మా ఆస్తి ఇప్పుడుగానే ఇవ్వాలి కదా, పోనీ మీరు మొత్తం ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, ఐదు ఊళ్ళు అంటే ఇవ్వండి అయ్యా బతుకుతాడని చెప్పి పరమాత్మను పంపిస్తే శ్రీకృష్ణ పరమాత్మని ఆయన్నేమో మోకులతో కట్టేశాడు దుర్యోధను. నువ్వా చెప్పేది, నువ్వా మాకు చెప్పేది, పెద్ద మనుషులు నువ్వా అని చెప్పేసి. ఇంత దారుణమైన సంఘటన జరిగిన తర్వాత ఇది మామూలుగా తేలే వ్యవహారం కాదు, ఇది బతిమాలితే వచ్చేది కాదు, ఇప్పుడు మన శౌర్యం ప్రకటించవలసిందే. అన్న లేదు, తమ్ముడు లేదు, ధర్మం కోసమైనా సరే మనం చేయాల్సిందే. ఇవాళ వీడు చేశారని చెప్పి మెదలకుండా కూర్చుని, చూసారా, వాళ్ళు బలవంతుడు కాబట్టి వాళ్ళు నీ ఆస్తంతా లాగేసుకున్నారా, ఇంకా తప్పు లేదు ఒప్పు లేదు అని అంటే బలవంతుడిదే రాజ్యము అని డిక్లేర్ చేశారు. ఇప్పుడు మన కోర్టుతో కూడా పని ఉండేది. అప్పుడు ఎవరికాడే పహిమాలుగా తయారయ్యి 10 మంది సంతానం త్వరగి అటగుండేది ఓళ్ళలో. 10 మంది సంతానం ఉన్నవాడు, బాగా కన్నపుష్టి ఉండేవాడు, బుద్ధిబలం అవసరం లేక కన్నపుష్టి, గరిడీలు, కత్తులు, కటాకులు, ఇది ఎవడు బలవంతుడైతే వాడిదే రాజ్యం అయిపోయింది. ఈ జడ్జిమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. అందుకోసం యుద్ధం చేయించడానికని చెప్పి, ధర్మయుద్ధం చేయించడానికని శ్రీకృష్ణుడు వీళ్ళందరినీ పావులుగా పెట్టి ఆ ధర్మం ఏంటో రుచి చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయన భయపడిపోయి, నాకు పాపం ఉంటుంది, నా తండ్రులు చంపమంటావా, అయ్యో మా కుల స్త్రీలంతా ఏమైపోతారు, వీళ్ళంతా విధవరాళ్ళు అయిపోతేనంట, మరొక వ్యక్తులు వీళ్ళని క్యాప్చర్ చేసేస్తారు, మాకు కులాంతరాలు ఏర్పడిపోతాయి, అమ్మో నేను ఇంత పాపం చేసినట్టు ఎంత దాకా ఆలోచించాడో అర్జునుడు. అప్పుడు నువ్వెవడవరా బాబు యుద్ధం చేసేది, అసలు నువ్వంటే ఏంటి, అసలు నువ్వంటే ఏంటి అని చెప్పి అక్కడి నుంచి మొదలు పెడితే, నువ్వంటే ఈ శరీరం కాదురా, నువ్వంటే ఆత్మ, దానికి చావే లేదు, చంపేవాడు చచ్చేవాడు ఇద్దరు కూడా నా వల్లే జరుగుతుంది ఇదంతా, నువ్వు అలా ఉండు, విజయాన్ని నీ చేతికి అందిస్తా అని గడ్డిపోచలాగా 5గురిని నిలబెట్టి ఆ ధర్మయుద్ధం చేయబట్టే ఇవాళ ధర్మం గురించి, శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుకుంటాం. లేకపోతే నాకెందుకు వచ్చిందిరా, మీ గురించి వచ్చాను కదా, మీరే వద్దంటే పదండి పోదాం, మాకెందుకు వచ్చింది లేనిపోయింది, ఆ బాణాలన్నీ మాకు తగులుతాయి కదా, డ్రైవర్కి కూడా తగులుతాయిగా, ఎదర్ సీట్లో ఉన్నవాడు నాకే తగులుతాయి ఎక్కువగా, మాకెందుకు వచ్చింది అని కనుక ఆయన కూడా బ్యాక్ టు పెవిలియన్ అని ఇంటి దారి పెట్టాడనంటే శ్రీకృష్ణుడి గురించి మనం మాట్లాడుకునే వాళ్ళవే కాదు. అందుకని ఏబుల్ పర్సన్, చేయగలిగినటువంటి సమర్థుడు ఎవరైనా ఆ పని నిలబడి చెయ్యకపోతే, తిరిగ్గా నాకెందుకులే అని చెప్పి వదిలేసుకుని వెనక్కి వెళ్ళిపోతే చరిత్రహీనుడై. కాబట్టి ధర్మం కోసం నిలబడినటువంటి వ్యక్తి, మీరు ఆ భయం గురించి చెప్తున్నాడు, ఇటువంటి భయాలు ఏం పెట్టుకోమాకు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇటువంటి ఇంకొక దాంతో గురించున్నామండి. కాబట్టి ఇట్లాగా ఇది కొంచెం నేరేషన్ ఎక్కువగా ఉంది, ఈ ఇంట్రడక్షనే మనకి బాగా ఎక్కువ. రెండోది సత్వ సంశుద్ధి, అంటే శుద్ధి అని చెప్పక సంశుద్ధి అని చెప్పడం వల్ల చిత్తము అత్యంత నిర్మలముగా ఉండవాలనే భావం. మనసునందు ఏలాంటి ప్రాపంచిక సంకల్పములకు, మలిన సంస్కారములకు, పాపములకు చోటు ఇయ్యరాదు. నిర్మల దర్పణమందే ప్రతిబింబం స్పష్టముగా గోచరిస్తున్నట్లు నిర్మల చిత్తమునందే ఆత్మ చక్కగా స్ఫురించగలదు. అంతే, ఇవాళ కనపడుతుంది, నా ముఖం అద్దంలో చూసుకున్నాను, అద్దం చక్కగా కనపడింది, కానీ రేపు ఎల్లుండి నేను చూడాలి, ఎల్లుండి అవతల ఎల్లుండి చూసేటప్పటికి నా ముఖం కనపట్టలేదంటే కారణం ఏంటి, ఆ అద్దం మీద ఎంతో కొంత మసి ఏర్పడింది. దాన్ని చక్కగా గుడ్డ తుప్పు చేస్తే మళ్ళీ మన ప్రతిబింబం కనపడుతుంది. అట్లాగే నీ
మనస్సులో అనేక రకాలైనటువంటి దుర్గుణాలు అనేటటువంటి మలినాలు ఉండడం వల్ల అది ట్రాన్స్పరెంట్గా లేదు, అది మురికి